తెలుగు సినిమా చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయే షాట్ ఆ సైకిల్ చైన్ షాట్. అక్కడ ఫైట్ జరగాలని తెలుసు కానీ సైకిల్ చైన్ తెంపాలని కానీ దాంతో ఫైట్ చేయాలని కానీ ఇవేవి లేవంట. అదైతే నాది అని నేను చెప్పను. దానికి ముందు రోజే ఈ సైకిల్ కింద పడి ఉంటుంది, దాని చైన్ లాగుతాడు అంటే అది తెగుద్దా లేదా మామూలుగా ఒక మనిషి. ఒక కొత్త దర్శకుడు శివ కథ చెప్పినప్పుడు మీరు ఇవన్నీ అబ్జర్వ్ చేయగలిగారా? కథ అటు ఇటుగా ఉన్నా కానీ దీనికి ఒక రీచ్ పాయింట్ ఉంటుంది. సో దీనిలో నేను ఎప్పుడు కథని జడ్జ్ చేసి ఈ సినిమా ఆడుతుందని కానీ ఈ సినిమా ఆడదని కానీ ఏం లేదు. హిప్నాసిస్లో ఉన్నారు టీం అంతా. ఆర్జీవీకి బ్లాక్ మ్యాజిక్ వచ్చారు. బ్లాక్ మ్యాజిక్ రాదు కానీ హిప్నాసిస్కి లోనయ్యామని. అసలు తేజ శివనాగేశ్వరరావు వీళ్ళిద్దరు కానీ లేకపోతే శివ సినిమా ఈ స్థాయిలో ఉండేది కాదు. ఇప్పుడు మేము ఎదురు లేకపోతే శివ సినిమా లేదు అనేది నేనైతే అన్నాం. ఎందుకు అన్నంటే ఒక కొత్త డైరెక్టర్ సినిమాకి రఘువరన్ని కాస్ట్ చేయాలన్న ఆలోచన వద్దు. నేను అప్పటికి పసివాడి ప్రాణం తమిళ్ వర్షన్ ఆ సినిమా నేను ఒకసారి చూసి మళ్ళీ రెండో రోజు చూసా. కేవలం రఘువరన్ సత్యరాజ్ హీరో దానిలో అంతా విపరీతంగా నచ్చాడు నాకు. ఓకే, నేను తన పేరు చెప్తుంటే అతని పేరే. కొన్నేళ్ల క్రితం మీరు ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేశారు, వన్స్ మోర్ అని చెప్పి వీడియోస్ చేశారు. చిరంజీవి మెగాస్టారే కాదు అని చెప్పి ఒక తమ్ముడు పెట్టున్నారు. మెగాస్టారే కాదంటే అందుకంటే శివాలో చిరంజీవి హీరో అయితే అని చెప్పి ఒక ఆర్టికల్ రాశారు. ఇప్పుడు ఈ బుక్ని చూడాలి అంటే ఆ బుక్లో ఒక బొమ్మను ఎలా తిప్పేసేవారు. ఇక్కడే ఉంది చూసి మళ్ళీ దేని పేజ్ తిప్పితే ఇది మళ్ళీ మామూలుగా ఉండేది. అంటే కీన్ అబ్జర్వేషన్ ఈ బుక్ మీద ఉండాలి అనేదానికి. మీరు ఎప్పుడైనా కనీసం థాట్ చేశారా నాగార్జున కాకుండా ఇంకే హీరో అయినా శివకి న్యాయం చేయగలదు అని? అంటే శివ సినిమా వచ్చిన తర్వాత బాగా జలస్గా ఫీల్ అయిన హీరోలు ఎవరైనా ఉన్నారు ఇండస్ట్రీలో? నాకు ఎందుకు పడలేదు ఈ సినిమా? అందరూ ఫీల్ అయి ఉంటారు. అంటే ఇప్పుడు ఈ సినిమా నాకు ఇస్తే నేను చేసేవాడిని కదా అని అనుకుంటారు. అంటే కాంటెంపరీగా అప్పుడున్న. హాయ్, వెల్కమ్ టు మై షో. శివపురాణం చదివితే సృష్టి ఎలా మొదలైందో అర్థమవుతుంది. అలాగే శివ సినిమా చూస్తే ఆధునిక సినిమా ఎలా రూపాంతరం చెందుందో తెలుస్తుంది. అయితే ఇప్పుడు శివ 36 సంవత్సరాల తర్వాత రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో ఆ సినిమా కో డైరెక్టర్ అలాగే ఎన్నో విజయవంతమైన చిత్రాలు తీసిన నాగేశ్వరరావు గారు మనతో ఉన్నారు. శివనాగేశ్వరరావు గారు. ఆయన అడిగి శివ విశేషాలు అలాగే ఆయన సినీ కెరీర్ విశేషాలు అన్నీ తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే సార్. ఈ ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు మీకు నిజం చెప్తాను. నేను శివ ఇంటర్వ్యూ కోసం అని చెప్పి మిమ్మల్ని పిలిచాను. ఇది శివ ఇంటర్వ్యూ కాదు, ఇది ఇంటరాక్షన్ మాత్రమే. ఎందుకంటే నా వయసు 35 సంవత్సరాలు, శివ సినిమా వచ్చి 36 సంవత్సరాలు అవుతుంది. ఈరోజు మిమ్మల్ని తీసుకొచ్చి శివ బ్యాక్గ్రౌండ్లో ఉండే అద్భుతాలన్నీ చెప్తాను. ఇలాంటి అబద్ధాలు నేను చెప్పలేను. వెరీ గుడ్, ఐ అప్రిషియేట్ యూ. సో నేను ఎగ్జామ్ రాయడానికి వచ్చిన ఒక విద్యార్థిని. నన్ను పాస్ చేయాల్సిన బాధ్యత మీదే. నేను ఒక మంచి ప్రశ్న వేయకపోయినా మీరు మాత్రం మంచి సమాధానం చెప్పి నన్ను పాస్ చేయించాను. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే నేను కూడా బెస్ట్ స్టూడెంట్నే కాదు అసలు. నేను ఓన్లీ బిట్ క్వశ్చన్స్ ఆన్సర్ చేసి 30 మార్కుల క్వశ్చన్కి 30 మార్కులు వచ్చాయి. ఎస్ఏ క్వశ్చన్స్లో ఒక 5 మార్కులు 5 to 10 మార్క్స్ వచ్చేలా రాసి పాస్ అయిపోయామండి. అంటే ఈ ఇంటర్వ్యూ కోసం ప్రిపేర్ అయ్యేటప్పుడు సార్ పంచ్ ఆఫ్ శివ అని చెప్పి ఒక డాక్యుమెంటరీ వచ్చింది. అవును, చూసాను. దాని కింద కామెంట్స్కి వెళ్తే ఒక కామెంట్ చదివాను, ఆర్జీవీ కన్నా శివనాగేశ్వరరావు చాలా గ్రేటు. అయ్యో, ఎందుకంటే శివనాగేశ్వరరావు హిట్ సినిమాలు తీశాడు, మంచి సినిమాలు తీశాడు, అవన్నీ చేసినందుకు కాదు ఆర్జీవీని భరించినందుకు అని చెప్పి ఒక కామెంట్ ఉంది. అది నేను పెట్టించలేదు, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఆర్జీవీని భరించడం అనేది మరి ఆ కామెంట్ పెట్టిన అతను ఎప్పుడు భరించలేకపోయాడో ఎప్పుడు భరించాడో నాకు తెలియదు. కానీ నేను ఇప్పుడు ఇంతకుముందు కూడా ఒక 20 minutes బ్యాక్ ఆయనతో మాట్లాడా. భరించలేకపోవడం అనేది ఏముంది, ఇది క్వైట్ నార్మల్ అండ్ చాలా కంఫర్టబుల్గా ఉంటాను నేను. నాతో ఆయన కంఫర్ట్గా ఉంటాడు. అంటే శివ అనగానే ఆర్జీవీ గురించి మాట్లాడితే ఆర్జీవీతో మాట్లాడితే ఆర్జీవీ వర్షన్ మాత్రమే తెలుస్తుంది. ఆ సినిమాకి పనిచేసిన వంశీ గారు కానీ తేజ గారు కానీ లేకపోతే గోపాల్ రెడ్డి గారు కానీ ఎవరితో మాట్లాడినా వాళ్ళ వర్షన్ మాత్రమే తెలుస్తుంది. అంతేగా ఒక్క శివనాగేశ్వరరావుతో మాట్లాడితే మాత్రమే శివకు సంబంధించిన అన్ని విషయాలు తెలుస్తాయి అని చెప్పి ఒక టాక్ ఉందన్నమాట. ఇది రామునే ఎవరికి అంతకుముందు మన చనిపోయాడు టీఎన్ఆర్తో చెప్పాడు, శివనాగేశ్వరరావుని ఇంటర్వ్యూ చేస్తే నువ్వు మా జాతకాలన్నీ చెప్పేస్తాడు ఆయన అని చెప్పాడు. బహుశా ఆయన ఫీలింగ్ ఏంటంటే
నాకు వీళ్ళందరి మీద ఒక చిన్న అవగాహన ఉండేది. సో నేను అంటే లిటరల్గా చెప్పాలంటే హెడ్ మాస్టర్ లాంటి వాడిని. సో అందుకని నాకు సెట్ వాడు ఏం చేశాడు, కాస్ట్యూమ్ వాడు ఏం చేశాడు, చిన్న ఆర్టిస్ట్ ఎలా చేశాడు, పెద్ద ఆర్టిస్ట్ ఎలా చేశాడు, ఇంక్లూడింగ్ అంటే హీరో దగ్గర నుంచి లైట్ మ్యాన్ వరకు అందరితో ఇంటరాక్షన్ ఎక్కువ నాకు ఉండేది. అది ఎన్నో అబద్ధాలు చెప్తే శివ సినిమా మొదలైంది. అయితే ఆర్జీవి ఎన్ని అబద్ధాలు చెప్పాడో అంతకంటే ఎక్కువ అబద్ధాలు లేకుంటే నిజాలు దాచి లేదా అబద్ధాలు ఆడి శివనాగేశ్వరరావు ఆ టీంలో అందరినీ తన మనుషుల్ని నింపేశాడు. నేను పేర్లు చెప్తాను. చిన్నా గారు, బట్ చిన్నా గారిని మీరు ఫస్ట్ వద్దన్నారు. చిన్న తర్వాత వంశీ గారు, తర్వాత ఉత్తేజ్ గారు, చక్రి గారు, వీళ్ళందరూ కూడా మిమ్మల్ని ఆర్జీవి ఈ సినిమా స్టార్ట్ చేయకముందు వేరు వేరు సందర్భాల్లో కలిసిన వాళ్ళే. అలాగే గణేష్ పాత్రధారి, వీళ్ళందరూ కూడా మిమ్మల్ని ఇంతకుముందు కలిసిన వాళ్ళే, మీకు పరిచయం ఉన్న వాళ్ళే. ఆర్జీవికి ఇది ఏమీ తెలియకుండా ఆర్జీవిని ఒక భ్రమలో పెట్టేసి వీళ్ళందరినీ శివాలో నింపేసింది మీరే కదా. ఒక చిన్న నిజం ఉంది, కొన్ని అబద్ధాలు ఉన్నాయి. అబద్ధాలు అంటే అవాస్తవాలు. గణేష్ అనే వ్యక్తి అంటే సినిమాలో గణేష్, అతని పేరు విశ్వనాథ్. అతను నా రూమ్మేట్ అంటే బలవంతంగా నా రూమ్లోకి వచ్చి ఒక వారం రోజులు తలదాచుకుంటాను అని వచ్చిన మనిషి ఒక ఎడారిలో ఒక మనిషి ఒంటెతో ప్రయాణం చేస్తుంటే గుడారం వేసుకుని పడుకుని ఉంటే ఆ ఒంటె బయట ఉంది, వీడు లోపల ఉన్నాడు. కొద్దిసేపటి తర్వాత లేచి చూస్తే ఒంటె చలికి వణికిపోతుంది. సరే తల వరకు లోపల పెట్టుకోమన్నాడు, తల లోపల పెట్టింది. మళ్ళీ పడుకుని లేచాడు. లేచి చూస్తే ఒంటె ఈ ముందు పోర్షన్ అంతా వచ్చేసింది, వీడి కాళ్ళు బయటకు వెళ్ళినాయి గుడారంలోంచి. మరికొద్దిసేపటి తర్వాత చూస్తే ఇతని తల మాత్రం లోపల ఉంది, బాడీ మొత్తం బయట ఉంది, ఒంటె వెనకాల కాళ్ళు మాత్రం లోపల ఉన్నాయి. తెలుసా కథ? ఫైనల్గా ఒంటి లోపల ఉంది, వాడు గుడారం బయట ఉన్నాడు. అలా విశ్వనాథుని నేను నా రూమ్మేట్గా పెట్టుకుంటే 15 రోజుల కోసమని అతను తిష్ట వేసి వెళ్ళే పరిస్థితి లేదు. ఎప్పటికప్పుడు ఈ నెల అంటాడు. రెంట్ కూడా కట్టేవాడు కాదు పాపం. అతనికి ఒక బుల్లెట్ ఉండేది, దానిలో పెట్రోల్కి మాత్రం డబ్బు సంపాదించుకుని తిరుగుతూ ఉండేవాడు వేషాల కోసం. అప్పుడు కాస్టింగ్ జరుగుతున్నప్పుడు నేను విశ్వనాథ్ పలానా కస్తూరి రంగన్ రోడ్ నంబర్ 29 అక్కడికి వచ్చి ఆడిషన్ జరుగుతుంది. వచ్చిన వెంటనే పరిగెత్తుకుంటూ నా దగ్గరికి వచ్చి, ఏంటి నమస్తే సార్ అన్న, నాతో మాట్లాడొద్దు, నువ్వు రాముతో మాట్లాడు, అక్కడ ఉన్న వాళ్ళతో, నన్ను ఒక కో డైరెక్టర్కి ఎలా రెస్పెక్ట్ ఇస్తావు అలా ఇవ్వు అని అతను నా రూమ్మేట్ అని తెలియకుండా ఆడిషన్ చేయించాను. ఇది ఒక్కటే మీరు చెప్పిన దీంట్లో. మరి వంశీ, ఉత్తేజ్ వీళ్ళలో వచ్చారు? వంశీని మాత్రమే నేను తీసుకొచ్చా. ఎందుకు? అతను నేను రావు గారి ఇల్లు చేసే టైం తర్వాత గౌతమరాజు గారి టీంలో అప్పటికి అతను అప్రెంటిస్, అసిస్టెంట్ డైరెక్టర్ ఈ 2 హోదాలు చేసిన మనిషి. ఎప్పుడు ఒక ఇంగ్లీష్ మ్యాగజైన్ స్టార్ అండ్ స్టైలో అలాంటి ఏదో పట్టుకొని తిరుగుతూ ఉండేవాడు. నేను ఎప్పుడు కనపడ్డా విష్ చేసేవాడు. నాకేంటంటే ఎక్కువ మంది అసిస్టెంట్ డైరెక్టర్లు పెట్టించేవాడిని. నాకు ఇప్పటికీ ఇష్టం. పని లేని వాడిని పని ఉన్న దగ్గరికి తీసుకెళ్ళి పెట్టించడం నాకు ఇష్టం. అలాగే వంశీ నన్ను అడిగితే నేను అలాగే వంశీ, నేను కొత్త డైరెక్టరు రామ్ గోపాల్ వర్మని చేస్తున్నాడు, దానికి నేనే కో డైరెక్టర్ని, బహుశా మొత్తం అపాయింట్మెంటింగ్ దీని తాలూకు మొత్తం నాకే ఉంటుంది, నేను తీసుకెళ్తానులే అని చెప్పాను. నేను హైదరాబాద్ వచ్చాను. అప్పటి నుంచి అతను రెగ్యులర్గా అన్నపూర్ణ స్టూడియోకి వెళ్తూ ఉండేవాడు. మరి చక్రి కూడా అలా వచ్చిన వ్యక్తే కదా. చక్రి అది వరకు మిమ్మల్ని కలిసి వెళ్ళాడు? కాదు. ఇక్కడ వంశీని ఇక ఫైనల్గా రమ్మని నేను ఫోన్ చేస్తే ట్రైన్ ఎక్కించారు. నేనే నాంపల్లి స్టేషన్కి వెళ్ళి అతను రిసీవ్ చేసుకున్నా. చక్రి వచ్చేసి, చక్రికి ఉత్తేజ్ నాతోటి నా తర్వాత ప్లేస్లో రావు గారి సినిమాకి పనిచేశాడు. నేను ఇంకో అతను పిఎస్ రామచంద్రుడు, అతను తర్వాత ఉత్తేజ్కి జేడి చక్రవర్తి ఫ్రెండ్. ఆ టైంలో తీసుకొచ్చాడు జేడీని నా దగ్గరికి. అయితే ఈ క్వశ్చన్లో చాలా నిజం ఉంది, కొంత అబద్ధం ఉంది. అంటే అప్పుడు ఆ ఫోటోలు నాకు చూపిస్తే, బాగున్నావమ్మా, నువ్వు లేత కమలాసన్ లాగా ఉన్నావు, కొంచెం ముదిరితే బాగుంటుంది, ఒక 2 ఏళ్ళు ఆగి మళ్ళీ రమ్మన్నా. ఆ తర్వాత మళ్ళీ వచ్చాడు. అంటే ఇతను తీసుకొచ్చింది ఉత్తేజగా. ఉత్తేజ్ కూడా మీతో పాటే వచ్చేసాడు రావు గారి ఇల్లు నుంచి ట్రావెలింగ్. అవును, అది కూడా ప్యాకేజేగా. అంటే అప్పటికి రాముకు తెలుసుగా, తెలుసు. ఉత్తేజ్ రాముకు పరిచయం ఉన్నాడు కాబట్టి ఉత్తేజ్ అంటే ఓకే అన్నాడు. అంటే నేను ఎక్కడ పని చేసినా కో డైరెక్టర్గా కింద వాళ్ళందరూ స్టాఫ్ నేను పెట్టుకుంటా. క్రాంతి కుమార్ గారి దగ్గర పనిచేసినప్పుడు ఆయన ఎవరినో రికమెండ్ చేశాడు. ఓకే, నేను మీరు పెట్టుకోమంటే పెట్టుకుంటానండి, అతనికి ఏ పని చెప్తానో నేను మీకు అతనికి లిస్ట్ రాసిస్తా,
ఆ పనుల్లో ఏమన్నా ఇబ్బంది కలిగితే మీరు అతన్ని డైరెక్ట్గా అడగండి. నేను అతన్ని కంట్రోల్ చేయను, అతన్ని బాధ్యత నేను తీసుకోను అని చెప్పేవాడిని డైరెక్ట్గా. వద్దు నీకు ఎవరు కావాలో వాళ్ళని పెట్టుకునేవాడు. అలా పనిచేసేవాడిని నేను. ఒక్కసారి రావు గారి ఇల్లు ఆ పీరియడ్కి వెళ్దాము, ఆ సమయానికి వెళ్దాము. ఆ సినిమాకి పనిచేసేటప్పుడు మీరు కో డైరెక్టర్ అప్పటికే. రాము అనే వ్యక్తి అంటే ఆర్జీవి ఒక నిర్మాత తరపున అప్పటికే ఆ ప్రాజెక్ట్లో ఉన్న వ్యక్తో లేదంటే తర్వాత జాయిన్ అయిన వ్యక్తో అంతేనా? ఆ ప్రాజెక్ట్ బిగినింగ్ నుంచి, ఎందుకంటే అది ప్రారంభం కాకముందు నుంచి ఉన్నాడు. మల్లాది గారితో ఆ స్టోరీ తయారయ్యే దగ్గర నుంచి ఉన్నాడు. బట్ మీరు అప్పటికే కో డైరెక్టర్, చాలా సీనియర్. నేరుగా వచ్చి శివనాగేశ్వరరావు అని పేరు పెట్టి పిలిస్తే మీ రియాక్షన్ ఏంటి? అంటే అప్పటికి ఇండస్ట్రీలో కో డైరెక్టర్ని కూడా చాలా గౌరవంగా చూడాలి, చాలా సీనియర్ కాబట్టి మర్యాదిస్తారు, భయపడతారు కూడా. అలాంటిది ఒక కొత్త కుర్రోడు వచ్చి పేరు పెట్టి పిలవంగానే మీ రియాక్షన్ ఏంటి? అంటే యాక్చువల్గా తను నేను చూసింది పామురే హోటల్లో. ఇప్పుడు దీనికి వెనకాల ఏంటంటే వంశీ నా ద్వారానే వచ్చాడు. ఆల్రెడీ నేను వచ్చిన తర్వాత ఉత్తయ్య వచ్చాడు. ఉత్తయ్య తర్వాత కాస్టింగ్లో ఇతను జేడి చక్రవర్తి వచ్చాడు. తరణి గారు నన్ను అప్పుడు నేను వేరే ఎక్కడో పనిచేస్తున్నాను. నేను చాలా బిజీగా ఉండే కూడా ఒక సినిమా అయిపోతే ముగ్గురు నన్ను పెట్టుకోవడానికి రెడీగా నేను సెలెక్ట్ చేసుకునేవాడిని. ఆ దశలో తరణి గారు, ఆయనతో నేను ఎర్లీ డేస్లో నేను అప్రెంటిస్గా పనిచేసిన సినిమాకి ఆయన కో డైరెక్టర్. ఇంకో 2 సినిమాలు చేశాను, బలిదానం, రావు గారిల్లు. సో ఆయనకి డైరెక్షన్ వచ్చినప్పుడు కంఫర్ట్గా ఉండాలంటే నాగేశ్వరం తెచ్చుకుంటే బాగుంటుందని నన్ను వెతికి ఎక్కడున్నానో పట్టుకొని నన్ను ఇలా సినిమా వచ్చింది నాగేశ్వరరావు, నువ్వు నాకు కో డైరెక్టర్గా ఉంటే బాగుంటుందంటే ఉంటానన్నా. అయితే పామురే హోటల్కి వచ్చేయి రేపు మార్నింగ్ 205 నంబర్ ఏదో చెప్పాడు. అది బెల్లి కొడితే నాకు ఒక వ్యక్తి తలుపు తీశాడు. ఒక హవాయి స్లిప్పర్స్, జుబ్బా, దళసరి కళ్ళద్దాలు. ఎవరు అంటే నేను పలానా తరణి గారు చెప్పారు అంటే కూర్చోండి, అదే స్వీట్ రూమ్ లోపల మల్లాది గారు ఉన్నారు. మల్లాది గారు ఆయన ఉన్నారు. వాళ్ళు రెడీ అయ్యి వచ్చారు. ఈలోపు తరణి గారు వచ్చారు. అలా పరిచయం జరిగింది మా ఇద్దరికి. అక్కడి నుంచి తను నన్ను నాగేశ్వరరావు అని పిలిచేవాడు. నాగేశ్వరరావు అని పిలిచి మన భరణి కూడా ఎక్కడో చెప్తున్నాడు. కొంచెం గమ్మత్తైనది ఏంటంటే, నాగేశ్వరరావు మీరు ఇప్పుడు ఎలా వచ్చారు అంటాడు. ఇదే మాట మన భరణి చెప్పాడు. ఇప్పటికీ మీరు అని సంబోధిస్తాడు. నేను కూడా తనను మీరు అంటాను, కానీ రాము అని పిలుస్తా. దీనికి ప్రత్యేకంగా నేనేం అనుకోలేదు. ఎందుకంటే నేను చిన్న వాటికి రియాక్ట్ అవ్వను పెద్దగా. దాదాపు ఇంచుమించు నాతో ఒక 1 or 2 years అటు ఇటుగా అదే ఏజ్. సరే అతనికి అది అలవాటు కావచ్చు. ఫస్ట్ టైం పిలిచినప్పుడు నాగేశ్వరరావు అని పిలిస్తే అనిపించింది, కానీ ఆ తర్వాత కొంచెం బాగా దగ్గర అయ్యాం మేము ఇద్దరం ఆ సినిమాతో. కొంచెం ఒకళ్ళకి ఇంటరాక్షన్. ఇతను అప్పటికి అతను విజయ్ కలెక్టర్ గారు అబ్బాయి ఇంకో సినిమాకి సెట్లో అబ్జర్వర్, అప్రెంటిస్ కూడా కాదు, అబ్జర్వర్గా ఉన్నాడు. ఆ దశలో ఆయన చూసిన అసిస్టెంట్ డైరెక్టర్లు, కో డైరెక్టర్లు వాళ్ళకంటే ఇతనిలో కొంచెం ఎక్కువ పరిణితి, సిన్సియారిటీ, పని చేయగలిగే ఇది ఉంది అనేది అర్థమైంది. అప్పుడు నన్ను అడిగాడు, ఒకవేళ నాకు డైరెక్షన్ ఛాన్స్ వస్తే నేను ట్రై చేసుకుంటున్నాను, మిమ్మల్ని కో డైరెక్టర్గా పిలిస్తే మీరు వస్తారా అని అడిగాడు. వస్తానని చెప్పా. నమ్మారా మీరు ఆ టైంలో? నేను ఏదైనా నమ్ముతాను. ఇప్పుడు నమ్మడం నమ్మకపోవడం, ఇప్పుడు నమ్మడం వల్ల నాకు వచ్చే నష్టం ఏం లేదు కదా. అంతే. నమ్మి దానివల్ల నేను భంగపడి ఆయన ఏదో ప్రామిస్ చేసి దాని ఏం లేదు కదా. క్యాజువల్గా ఆయన అడిగాడు, నేను ఇంకోటి ఏమన్నాడు, నీకు డబ్బులు ఎక్కువ ఇప్పిస్తా అన్నాడు. సో నేను ఏకకాలంలో ఆలోచించిందంటే డబ్బులు ఎక్కువ ఇప్పిస్తున్నాడు నెంబర్ 1. నెంబర్ 2, చేతులు కట్టుకొని ఇంతకుముందు అంటే నేను పనిచేసిన క్రాంతి గారు కానీ, లేకపోతే విజయనిర్మల గారు, సిఎస్ రావు గారు, వీళ్ళందరితో కొంచెం సబార్డినరీ ఫీలింగ్ ఉంటుంది. అది ఉండక్కర్లే ఇంతో. అలా రెండోది. మూడోది ఏంటంటే, ఇప్పుడు ఈ డైరెక్టర్ సక్సెస్ అయితే ఇంకో 3-4 ఏళ్ళు, ఇంకో 3-4 సినిమాల వరకు కంటిన్యూ అవ్వచ్చు. మాటికి డైరెక్టర్ని మార్చడం అనేది నాకు కూడా, నేను మాత్రం డైరెక్టర్. మీరు అప్పటికే క్రాంతి కుమార్ గారి దగ్గర 4 years 5 years చేసి 6 ఏళ్ళు పనిచేసి ఆయన దగ్గర ఎక్కువ కాలం పనిచేసిన కో డైరెక్టర్గా. దానికి ఏమి అవార్డులు లేవు, కానీ దానికి అవార్డు ఇవ్వచ్చు నాకు. అండ్ రావు గారి ఇల్లు విషయానికే వస్తే, మీ స్టేట్మెంట్కి ఆర్జీవీ స్టేట్మెంట్కి పూర్తిగా అసలు సంబంధం ఉండట్లేదు, వైరుధ్యం ఉంటుంది అన్నమాట. నేను నిర్మాత మనిషిని కాబట్టి శివనాగేశ్వరరావు నాకు ఏ పని చెప్పేవాడు కాదు అని చెప్పి ఆర్జీవీ ఒక స్టేట్మెంట్ ఇచ్చున్నారు. అసలు ఏ పని ఇచ్చినా ఆ పని సరిగ్గా చేయడు, ఏదన్నా వస్తువు ఇచ్చినా ఆ వస్తువు బాగొడతాడు, ఏదన్నా పని చెప్పినా పని చేయడు, కాబట్టి నేను పని ఇవ్వలేదని చెప్పి మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చున్నారు. అవును. ఈ రెండిట్లో నిజమేంటి? ఎప్పుడు కూడా నేను చెప్పింది నిజం అని నేను అంటాను కదా. ఇప్పుడు ఏ మనిషి అయినా ప్రపంచంలో బోన్లో నుంచున్నవాడు వాడు చెప్పిందే నిజం అంటాడు. జడ్జి గారు ఏమనుకోవచ్చు, ఈ ప్లేడర్ ఏమైనా అనుకోవచ్చు, ఆ అడ్వకేట్ ఏమైనా అనుకోవచ్చు, నేను చెప్పిందే నిజం. ఎందుకు అంటే
తను సురేంద్ర గారి క్యాండిడేట్గా వచ్చాడు అనేది నాకు తెలుసు. అయితే నేను పని చేద్దాం అనుకున్న వాడిని విపరీతంగా ఎంకరేజ్ చేస్తా. ఒక సినిమాకే 3 సినిమాల పని నేర్పి పంపించగలను. మీరు ఉత్తేజన అడిగితే ఈ మాట చెప్తాడు. ఉత్తేజన మీరు ఇంటర్వ్యూ చేస్తే అతను వేరే చెప్తాడు. ఇప్పుడు ఇక్కడ రాముని నేను ఒక 3-4 రోజుల్లో అబ్జర్వ్ చేసా. అంటే ఇతను పని నేర్చుకుందామనే ఆలోచన కంటే కూడా బయట తిరగటం, అబ్జర్వేషను, రేవత్తో మాట్లాడటం, తర్వాత జయసుధ గారితో మాట్లాడటం ఇలాంటివి ఎక్కువ చేసేవాడు. కాబట్టి ఒకసారో 2 సార్లు ఎడిటింగ్ రిపోర్ట్ ఇచ్చి ఓకే అని టేక్ రాయమంటే అది ఎక్కడ పెట్టాడో తెలియదు తనకి. ఇక అందుకని ఈ నమ్మదగ్గ వ్యక్తి కాదు అని నేను ఇప్పటికీ అదే చెప్తా. సురేంద్ర గారి ద్వారా వచ్చిన మనిషిగా ఒక రెస్పెక్ట్ ఉంటే ఉండుండొచ్చు. అలాగని మిగతా వాళ్ళగా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళడానికి లేదు అలా ఏమల్లా. బట్ ఇవి తర్వాత మా ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. అండ్ శివ విషయానికి వస్తే కథపరంగా చూసుకుంటే శివలో పెద్ద ట్విస్ట్లు అలాంటివి ఏమి ఉండవు. ఒక సింపుల్ స్టోరీ. అవును. బట్ శివలో అద్భుతం ఏంటంటే ఆ క్యారెక్టరైజేషన్, హీరో క్యారెక్టరైజేషన్ కానీ విలన్ క్యారెక్టరైజేషన్ కానీ, సో వాటిని డీల్ చేసిన విధానం కానీ, ఒక కొత్త దర్శకుడు శివ కథ చెప్పినప్పుడు మీరు ఇవన్నీ అబ్జర్వ్ చేయగలిగారా? ఈ క్యారెక్టరైజేషన్ గొప్పగా ఉంది, కథ అటు ఇటుగా ఉన్నా కానీ దీనికి ఒక రీచ్ పాయింట్ ఉంటుంది, అవన్నీ క్యాచ్ చేయగలిగారా? అస్సలు నేను కథను అబ్జర్వ్ చేయాల. ఆయన నాకు షార్ట్లతో చెప్పేవాడు. ఓకే. బర్నింగ్ టిప్ ఆఫ్ ఏ సిగరెట్ అనేవాడు. టైట్ క్లోజ్ బర్నింగ్ టిప్ ఆఫ్ ఏ సిగరెట్ అంటే ఒక దశలో అంటే అది ఎలా అయిపోయిందంటే వంశీ, తేజ వీళ్ళు రేపేం సీన్ అంటే పగల షూటింగ్ చేస్తూ నైట్ ఎఫెక్ట్లో ఇంకో సీను. నైట్ సీన్ ఏంటి సార్ అంటే అదే బర్నింగ్ టిప్ ఆఫ్ ఏ సిగరెట్ అమ్మా అనేవాడిని. ఇలా 4-5 సార్లు విన్న తర్వాత రాము కోపం వచ్చింది. నేచురల్ ఇంకెప్పుడు అలా అనొద్దు, దాన్ని ఇన్సల్ట్ చేస్తున్నారు మీరు అంటే. నాకు ఆ సీన్ వాళ్ళకి గుర్తుండడం కోసం ఇలా చెప్పా. అలా షార్ట్ బై షార్ట్ చెప్పేవాడు. సో దీనిలో నేను ఎప్పుడు కథని జడ్జ్ చేసి ఈ సినిమా ఆడుతుందని కానీ ఈ సినిమా ఆడదని కానీ ఏం లేదు. ఇందాక కూడా పొద్దున నేను తనతో మాట్లాడుతున్నప్పుడు చెప్పింది ఏంటంటే ఒక రకమైన హిప్నాసిస్లో ఉన్నారు టీం అంతా. ఒక వ్యక్తి హిప్నాసిస్ కండిషన్లో లేడు పూర్తిగా, ఒక వ్యక్తి సగం అటు ఇటుగా ఆసిలేటింగ్గా ఉన్నాడు. ఆ పూర్తిగా హిప్నటైజ్ అవ్వని మనిషి ఫైట్ మాస్టర్ రాజు. అటు ఇటుగా ఆసిలేట్ అయిన వాడిని నేనే. అది కొంతేమో ఆయన చెప్పినట్టు ఆయనకి ఏం కావాలో అది అరేంజ్ చేయగలగడం అనేది ఎక్కువ ఉండేది. ఇది కాకుండా నా లోపల ఉన్న ఎక్స్పీరియన్స్డ్ కో డైరెక్టర్ వాడు మరొక మాట చెప్పేవాడు. సో ఈ రెంటిని బ్యాలెన్స్ చేసుకుంటూ నేను పనిచేశాను. ఓకే. అండ్ రాజు మాస్టర్ గురించి ప్రస్తావన తీశారు కాబట్టి ఒకరోజు చక్రిని పక్కకు పిలిచి, చక్రి మొదటి మూవీ అది, ఇదే నీ చివరి సినిమా, ఇక నువ్వు ఇండస్ట్రీలో ఉండవు, ఈ ఫైట్లు కానీ రిలీజ్ అయితే అని చెప్పి రాజు మాస్టర్ చాలా సీరియస్ అయిపోయి అక్కడి నుంచి ఒక అసిస్టెంట్ని ఇచ్చి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయారు. నిజమేనా? అదే మరి ఇప్పుడు 36 సంవత్సరాల క్రితం ఎవడికి గుర్తుంది వాళ్ళకి గుర్తుండదు, కానీ ఇది బహుశా చక్రి చెప్పుంటే చక్రికే గుర్తుండాలి. నాకు తెలియదు, ఎందుకంటే వాళ్ళిద్దరు మాట్లాడుకున్నప్పుడు నేను లేను. ఓకే. తర్వాత వచ్చి నాకు చెప్పలేదు చక్రి. సరే, ఇంకో క్వశ్చన్ అడుగుతాను రాజు మాస్టర్ గారి గురించి. ఒకానొక టైంలో రాజు మాస్టర్ చాలా బరస్ట్ అయిపోయారు. ఒక కొత్త కుర్రాడు వచ్చి నాకేంది చెప్పేది, ఒక ఇగో లెవెల్కి వెళ్ళిపోయారు. ఇద్దరి మధ్య చాలా వాడివేడిగా నడిచింది, కానీ బట్ కూల్గా సినిమా అయితే నడిచింది, కానీ ఇద్దరికి అసలు పడలేదు అని చెప్పేసి ఒక టాక్. నిజమేనా? ఇది కొంత నిజం, కొంత సైకలాజికల్ డిఫరెన్స్ ఉంది వాళ్ళిద్దరి మధ్య. బట్ ఎప్పుడు హార్ష్గా మాట్లాడుకున్న సంఘటన లేవు నాకు తెలిసి. నాకు గుర్తున్నంత వరకు, ఎందుకంటే నేను లేకుండా ఒక షాట్ కూడా అంతే తీయబడలేదు. నేను అన్ని షాట్లకు ఉండేవాడిని. ఒక దశలో రాము నేను కనపడకపోతే ఎక్కడికి వెళ్ళారు నాసిరావు మీరు, నేను ప్యానిక్ అవుతాను మీరు కనపడకపోతే అనేవాడు. అంటే నేను అంత ఒకరోజు ఎప్పుడో భోజనాలు చేయడానికి 4 అసిస్టెంట్ డైరెక్టర్లని 4 కెమెరా అసిస్టెంట్లు తీసుకుని బయటికి వెళ్ళి భోంచేసి వచ్చాం. ఎందుకంటే అక్కడ చైర్లు కంఫర్టబుల్గా కూర్చోడానికి చైర్లు లేవు. అసిస్టెంట్ డైరెక్టర్లు కెమెరా అసిస్టెంట్లు వచ్చేసరికి చైర్లు అయిపోయాయి. ఇది వేరే కథ, చాలాసార్లు చెప్పా. సో ఆ 10 నిమిషాలు లేటుగా కావాలని వచ్చాం. అప్పుడు కూడా తను ఎక్కడికి వెళ్ళారు మీరు చెప్పకుండా అనేవాడు. దానిలో చిన్న ఇది ఉండేది. ఇప్పుడు రాజు మాస్టర్ విషయానికి వస్తే, రాజు మాస్టర్కి డే 1 అర్థమైపోయింది తనకేం కావాలో అదే తీసి ఇవ్వాలి అని. సురేంద్ర గారికో వెంకట గారికో చెప్పాడు, సార్ ఇది అతను రెగ్యులర్ ఫైట్ లాగా నన్ను ఏం చేయనట్లేదంటే, సరే తనకేం కావాలో అది చేసి ఇవ్వండి మీరు అన్నాడు. అప్పుడేంటి, తను హానరీగా ఒక ఫైట్ మాస్టర్గా అక్కడ ఉన్నాడు, కానీ ఈ ఫైట్ రాము ఏం కావాలో అది చెప్తూ ఉండేవాడు.
ఒక అసిస్టెంట్ ఉండేవాడు రాములోని. రామును పిలిచి అరే ఆయనకి ఏం కావాలో చూడరా, ఆయనకి ఏం కావాలంటే అది చేసి పెట్టు అని కొంచెం ఆయనకి ఈ పొట్ట కొంచెం పెద్దగా ఉంటుంది. అక్కడ ఉన్న అంబాసిడర్ కారు వైపు పొట్టని దాని మీద ఆనించి అడుదిరిగి నుంచునేవాడు. షార్ట్ మేము ఎటు తీస్తూ ఉండేవాడు. ఇంతకుమించి వైల్డ్గా రియాక్ట్ అయ్యి ఒకళ్ళనొకళ్ళు దూషించుకొని లేకపోతే పరుషంగా మాట్లాడుకొని ఏ సందర్భం లేదు. నమ్మకం లేదు అతనికి, ఈ సినిమా ఆడదు అని ఆయన ఫిక్స్ అయిపోయాడు. రాముల్ని అప్పచెప్పి అతనికి ఏం కావాలంటే అది తీసివు. వర్క్ ఎథిక్ ప్రకారం అక్కడైతే ఉన్నారు కానీ ఉన్నాడు అంతే, బాడీ ప్రెజెన్స్ అంతే. అండ్ ఇంకోటి ఏంటంటే ఆయనకి ఇదంతా కొత్త కూడా. ఇప్పుడు రాజు మాస్టర్గా విడిగా నేను చెప్పాలంటే అప్పుడున్న ఫైట్ మాస్టర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫైట్ మాస్టర్ అంతే. ఎందుకు అంటే డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ లేకపోతే వాళ్ళిద్దరూ అనుకోను కానీ ఈ ఫైట్ నాకు 150 ఫీట్లో కావాలంటే అంతే లెంగ్త్లో తీసిచ్చేవాడు. ఒకరోజు అంటే ఒక రోజులోనే ఫైట్ తీసి ఎడిట్ చేసి ఇచ్చేవాడు. అంత రెప్యుటేషన్ ఉన్న మాస్టర్. సో ఇక్కడికి వచ్చరికి పూర్తిగా ఆయన శైలి కాదు, భిన్నం అది. అండ్ ఒక స్ట్రైట్ క్వశ్చన్, ఆర్జీవీకి బ్లాక్ మ్యాజిక్ వచ్చా? బ్లాక్ మ్యాజిక్ రాదు కానీ హిప్నాటిజం వచ్చేమో అని మేము హిప్నాసిస్కి లోనయ్యామని అంటున్నా. నేను అవ్వలేదు, పూర్తిగా అవ్వలేదు. రాజు మాస్టర్ అసలు అవ్వలా, మిగతా అందరూ అయ్యారు, ఇంక్లూడింగ్ నాగార్జున. బేసిక్గా ఫండమెంటల్గా తెలియకుండా రాలేదు. ఎందుకంటే తను అంతకుముందు కలెక్టర్ గారు అబ్బాయి షూటింగ్లో ఉన్నాడు, విజయ్ అనే సినిమా షూటింగ్లో ఉన్నాడు, రావు గారి సినిమా. అంటే ఈ 3 సినిమాల్లో తను కనుక అబ్జర్వ్ చేసి ఉంటే షాట్ ఎలా జరుగుతుంది, షాట్ చెప్పినప్పుడు డైరెక్టర్ ఎలా చెప్పాలి, ఏం చెప్పాలి అనేది ఇవేవి తను బ్రెయిన్లోకి తీసుకోవాలా. గోపాల్ రెడ్డి రైటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఆర్డర్ అన్నాడు, వెంటనే అతను కూడా ఆర్డర్ అని అరిచాడు. సో అక్కడ ఆర్జీవీ గారికి ఇలాంటివన్నీ తెలియదు. సో అలాంటి ఒక మనిషిని నాగార్జున గారు నమ్మారు, వెంకట గారు నమ్మారు, సురేంద్ర గారు నమ్మారు, మీ టీం నమ్మింది, ఆర్టిస్టులు నమ్మారు. సో బ్లాక్ మ్యాజిక్తోనే వీళ్ళందరినీ ఒప్పించాడు ఆర్జీవీ అని చెప్పి చాలామంది అంటుంటారు. అంటే బ్లాక్ మ్యాజిక్ అనేది కాదు కానీ ఒక కన్విన్స్ చేయగలిగే పవర్ ఉండేది. తను చెప్తుంది రైటు అని అవతల మనిషి ఫీల్ అయ్యే అవకాశం ఉండేది బాగా. అండ్ శివ షూట్ జరిగేటప్పుడు ఫస్ట్ టైం వీడు మామూలుడు కాదు, సంథింగ్ స్పెషల్ అని మీరు ఫీల్ అయిన ఆ డే ఏంటి? ఏ షాట్ అప్పుడు కానీ ఏ సీన్ అప్పుడు కానీ మీకు ఆ ఫీల్ వచ్చింది? ఈ క్వశ్చన్కి ఆన్సర్ లేదు. వీడు మామూలుడు కాదు, ఏమైనా చేయగలడు అని తనకి ఏం కావాలో అవి చేయించుకుంటున్నాడు కాబట్టి నేను దానికి ముందే అనుకున్నా. ఇది తన దగ్గరికి వద్దాం అనుకున్న దానికి ముందే ఇది మా ఇద్దరికి మధ్య వచ్చిన ఇంటరాక్షన్. రావు గారి టైంలో మేము హర్ష హోటల్లో ఉండేవాళ్ళం, ఆయన ఇక్కడ పంజగుట్టలో ఉండేవాడు. తను దింపడానికి ఆ కారులో నేను వస్తే కార్ డ్రైవర్ అక్కడ వెయిట్ చూస్తుంటే మేము ఇద్దరం కూర్చొని గంటలు చెప్పేవాడు. అప్పుడు అనుకున్నాను నేను, ఇతనికి నాలెడ్జి, విపరీతమైన నాలెడ్జ్ ఉంది హాలీవుడ్ సినిమాల పట్ల. ఈ నాలెడ్జ్ అంతా సరైన రూట్లో ఉంటే అంటే ఓ 4-5 సినిమాలు చేసి తర్వాత ఏదైనా చేస్తే బాగుంటుంది అనుకునేవాడిని. అంతేగాని ఈ సినిమా జరుగుతున్న పర్టికులర్ ఏ షాట్లో నేను అట్లా అనుకోలే. ఓకే. అండ్ రఘువరన్ భవానీ క్యారెక్టర్ విషయానికి వస్తే అప్పటి వరకు రఘువరన్ గారు చేసే క్యారెక్టర్స్ వేరే విధంగా ఉండేవి. అంటే చాలా తక్కువ డేస్ షూట్ ఉండేవి, బిజీగానే ఉండేవారు, బట్ ఇంపాక్ట్ ఉండే రోల్స్లో కనిపించేవారు కాదు. పైగా అదే సమయానికి ఆయన మీద కొన్ని ఆరోపణలు కూడా ఉన్నాయి, కొంచెం డ్రగ్స్ ఆరోపణలు ఉన్నాయి, అండ్ టైమింగ్ విషయంలో ఆరోపణలు ఉన్నాయి. ఒక కొత్త డైరెక్టర్ సినిమాకి రఘువరన్ని కాస్ట్ చేయాలన్న ఆలోచన ఎవరిది? సైమల్టేనియస్గా ఇద్దరికి వచ్చింది. నేను అప్పటికి పసివాడి ప్రాణం తమిళ్ వర్షను, పూవిళి వాసలిలే ఆ సినిమా నేను ఒకసారి చూసి మళ్ళీ 2వ రోజు చూసా. కేవలం రఘువరన్, సత్యరాజ్ హీరో. దానిలో అంత విపరీతంగా నచ్చాడు నాకు. ఓకే. నేను తన పేరు చెప్తుంటే అతని పేరే నేను అనుకుంటున్నాను నాగేశ్వరరావు అన్నాడు. సో ఫెంటాస్టిక్గా ఉంటాడు అని అంటే వాళ్ళ తమ్ముడిని పిలిపించి, వాడి పేరు సురేష్, అతని డేట్లు కూడా సరిగా అడ్జస్ట్ అవ్వలేదు. ఇప్పుడు అతనికి ఈ నేపథ్యం ఉంది, ఏది కొంచెం ఎక్సెంట్రిక్ మనిషి, డ్రగ్స్ అలాంటివి ఉన్నాయని తెలుసు. మా శివ షూటింగ్ టైంలో కూడా కొంత ఉండేది అది. ఓకే. హిందీ సినిమాకి వచ్చేసరికి అది ఇంకొంచెం ఎక్కువైనట్టుంది. నేను లేను హిందీ సినిమాకి. అండ్ శివ సినిమాకి ఎక్కువ సమయం పట్టింది ఏంటంటే లైటింగ్ చాలా పర్టికులర్గా ఉంటుంది లైటింగ్. సో దానికోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? ఎక్కువ సమయం ఏం పట్ల. గోపాల్ రెడ్డి గారికి చాలా క్రిస్టల్ క్లియర్ ఐడియా ఉంది. అప్పటికి తాను చాలా సీనియర్ మోస్ట్ కెమెరామెన్. రాముతో చెప్పా, గోపాల్ రెడ్డి వద్దు రాము, మీరు వేరే ఇంకో పేరు చెప్పా, హరి హనుమాన్ పేరు చెప్పా. ఎందుకు అలా చెప్పానంటే గోపాల్ రెడ్డి గారు ఎంత బిజీ అంటే కొబ్బరికాయకు వస్తాడు, గుమ్మడికాయకు రాడు.
కొబ్బరికాయకి వస్తాడు, గుమ్మడికాయకి వస్తాడు, మధ్యలో రాడు. అంత బిజీ ఆయన. అందుకని మరి షార్ట్ బై షార్ట్ నువ్వే ఆయనే ఉండాలనుకుంటున్నావు కాబట్టి మరి ఉండలేరేమో అన్నా. లేదు నేను మాట్లాడుకుంటాను, గోపాల్ రెడ్డి మన కెమెరామెన్. ఇంకోటి ఏంటి, అప్పటికి గోపాల్ రెడ్డి గారి మీద ఉన్న ఒక అద్భుతమైన ఫీలింగ్ అంటే ఫస్ట్ డైరెక్టర్ ఎవరైనా సరే గోపాల్ రెడ్డి గారు అయితే ఆ సినిమా హిట్. అది రాము సెంటిమెంటల్ నేను నమ్మడు, కానీ అంత కంఫర్ట్ జోన్లో ఉంచుతాడు డైరెక్టర్ని. చాలా కష్టపడతాడు ఆయన ఒక డైరెక్టర్గా, ఫోటోగ్రాఫర్గా. ఇక్కడ ఆ లైటింగ్ చేసేటప్పుడు, ఇందాక లైటింగ్ ప్యాటర్న్ గురించి అడిగినప్పుడు, మేము వేరే చోట షూటింగ్ చేసి అన్నపూర్ణ స్టూడియోలో ఒక ఓపెన్ ఏరియా ఉంటుంది 2 ఫ్లోర్ల మధ్య, అక్కడ ఒక చిన్న సారాయి కొట్టు లాంటిది వేసి దాన్ని చేసాం. అది మ్యాక్సిమం 10 మినిట్స్లో లైటప్ చేసాడు. చాలా అద్భుతంగా ఉంటుంది ఆ షాట్. ఇది అంతా పొగ వేసి ఆ పొగలోంచి నాగార్జున వచ్చి అంతా దాన్ని పగలగొట్టేస్తారు కదా. అవును, అది చాలా తక్కువ టైంలో చేసి ఆ యూనియన్ లీడర్ కృష్ణారెడ్డికి ఈవినింగ్ 4కి వచ్చాం అక్కడికి. 5కి అయిపోయింది షూటింగ్. తర్వాత చిన్న పరిగెత్తే దగ్గర ఆ మనిషి ముందు నడుస్తున్నాడు, బాండోవర్ ఓపెన్ చేసి ఉంది. అంటే లైట్కి ఉండే బాండోవర్ని ఓపెన్ చేస్తే అతని షాడో పెద్దగా కనపడుతుంది. అదేదో బాగుంది అనుకుని దాన్ని అప్పటికప్పుడు దాన్ని ఆయన ఇంప్లిమెంట్ చేసి, చిన్న పరిగెడుతుంటే గోడ మీద పెద్ద షాడో పరిగెడుతుంది, దాని ముందు ఒరిజినల్ ఇమేజ్లు పరిగెడతా ఉంటాయి. ఆయనకి ఇష్టం. ఓకే, అంటే ఆయనకి విపరీతమైన తపన. అండ్ చిన్న అదే ఫైట్లో పరిగెత్తేటప్పుడు చూడకుండానే ఆ స్తంభాన్ని రియలిస్టిక్గా గుద్దుకోవాలని చెప్పి చెప్పారట. అవును, చాలా ఇంజురీస్ కూడా అయినాయి అని చెప్పి చెప్పారు. చిన్న తగిలింది అంటే దాన్ని వెనక్కి తిరిగి చూస్తూ వచ్చేలోపు అది వచ్చేయాలి, ఈలోపు కెమెరా బ్యాక్ అవ్వాలి. అక్కడ పోల్ ఉన్నట్టు తెలియకూడదు ఆడియన్స్కి. సడన్గా ఆ జర్క్ ఫీల్ అయ్యారు. అండ్ ఈ సైకిల్ చేజింగ్ సీన్ ఇప్పుడు చూస్తున్నా కానీ అది ఒక రకమైన టెన్షన్గా ఉంటుంది. ఆ పాప కళ్ళల్లో కూడా భయం కనిపిస్తూ ఉంటుంది ఇప్పటికీ. ఆ క్లోజ్ షాట్ పెట్టినప్పుడు చాలా స్పీడ్గా ఒక కారు వెళ్ళినంత వేగంగా అంతా రియలిస్టిక్గా తీశారంట. నాగార్జున గారిని ఎలా ఒప్పించారు? నాగార్జునకి ఏ విధమైన భయం లేదు. ఫస్ట్ ఇప్పుడు హీరోల్లో ఫస్ట్ సినిమా చేసే హీరో కూడా చేయడు. ఎందుకంటే ఒక రకమైన వెర్రి అంటారు తమిళ్లో. అయితే తెలుగులో ఒక ఎమోషన్, ఆ ఎమోషన్నే డ్రైవ్ చేస్తూ ఉంటుంది. నాగార్జున బలంగా నమ్మాడు ఈ సినిమా రాముకి ఏం కావాలంటే అది చేద్దామని. ఒక జిప్సీని పట్టుకొని దాని స్పీడ్తో సైకిల్ని, తన తొక్కే సైకిల్ని హ్యాండిల్ ఆపడం అనేది చాలా కష్టం. అంతే కదా. ఇంకోటి, ఆ సైకిల్ ఈ ముందు బార్ మీద అమ్మాయి కూర్చుని ఉంది, అంటే వెయిట్ పెరిగింది. అయినా కూడా అంటే ఒక్క సెకండ్ కనుక అటు ఇటు అయితే నాగార్జున పడిపోవడం, అమ్మాయి పడిపోవడం, చాలా ప్రమాదం జరిగేది. బేగంపేట బ్రిడ్జి మీద తీసాం అది. ఇప్పుడు వాళ్ళిద్దరు క్లోజులు కనుక చూస్తే ఇంక మళ్ళీ నాకు తెలిసి అలాంటి సీక్వెన్స్ ఎక్కడ రాలేదు తెలుగులో వరకు. అది రియలిస్టిక్గా చేసాం కాబట్టి వచ్చింది అది. అండ్ తనిఖీల భరణి గారి విషయానికి వస్తే స్క్రిప్ట్ డైలాగ్ అప్పుడు ఆయన బౌండరీ స్క్రిప్ట్ పంపించే విధానంలో తేడా వచ్చి తనిఖీల భరణి గారి మీద రాము అలిగాడు అని చెప్పి తెలిసింది. అలాంటి అలిగిన మనిషిని తీసుకొచ్చి నానాజీ క్యారెక్టర్ ఇవ్వడానికి కారణం ఏంటి? మళ్ళీ వెంటనే ఆ డిసిషన్ చేంజ్ చేసుకొని అతనితో మళ్ళీ ట్రావెలింగ్ ఓకే ఇవ్వడానికి. రాముకి ఏ ఫీలింగ్ కూడా పర్మనెంట్గా ఉండదు. ఓకే, ఇప్పుడు ఈ మనిషి నచ్చాడు అంటే ఈ నచ్చిన ఫీలింగ్ జీవితాంతం ఉండదు. ఈ మనిషి నచ్చలేదు అంటే నచ్చని ఫీలింగ్ ఉండదు, టెంపరీ అన్నీ. అయితే అక్కడ ఏం జరిగిందంటే భరణి చాలా బిజీగా ఉండే రైటరు భరణి. అప్పుడేంటి, తను రీడింగ్ ఇస్తాను అంటే రీడింగ్ అక్కర్లేదు, నాకు స్క్రిప్ట్ పంపించేయండి అన్నాడు. స్క్రిప్ట్ పంపించేయండి అంటే తను రీడింగ్ ఇస్తే అక్కడ రాసిన దానికంటే భిన్నంగా చదవగలడు. ఎక్స్టెంపోర్లో కొత్త మాట వస్తుంది. సో అలా ఇవన్నీ మళ్ళీ ఒకసారి చూసుకొని చెక్ చేసుకొని అన్నపూర్ణ స్టూడియోకి పంపించాడు. ఎవరితో అది సివిఎల్ నరసింహారావు లేకపోతే పుచ్చా రామకృష్ణ, ఇద్దరిలో మళ్ళీ క్వశ్చన్ మార్క్ ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కో రకం వారే చెప్పారు, తనిఖీల భరణి గారే చెప్పారు. సివిఎల్ కానీ పుచ్చా రామకృష్ణ అని ఉండేవాడు భరణికి అసిస్టెంట్గా. బహుశా సివిఎల్ అయి ఉండొచ్చు. తను చెన్నై వెళ్ళిపోతూ అన్నపూర్ణ స్టూడియోలో వాచ్మెన్కి ఇచ్చాడు శివ స్క్రిప్ట్. దానికి రాము కొంచెం ఫీల్ అయ్యాడు. ఫీల్ అయిన తర్వాత మళ్ళీ భరణితో మాట్లాడుతూ భరణిని కలిసినప్పుడు ఒక గెటప్ అంటే నేను ఇలా అనుకుంటున్నానంటే, అయితే ఒక్క నిమిషం ఉన్నాను, తను భరణి డ్రెస్ తెప్పించుకొని వేసుకొని ఒక పాను వేసుకొని ఇలా ఉంటాడు నానాజీగా చూడంగానే ఫెంటాస్టిక్ ఓకే అని అతను అప్పుడు ఫిక్స్ చేశారు. భరణి గారి రియాక్షన్ ఏంటంటే, మీకు అప్పటికి భరణి గారితో ట్రావెల్ ఉంది కదా, చాలా క్లోజ్ భరణి. అంటే అప్పటికి నేను మా సినిమాలకి గౌతమి కాదు శారదాంబక ఆయన రైటరు, దాంట్లో వేషం కూడా చేశాడు. మొన్న అడుగుతున్నాడు రాము గారు నన్ను,
భరణికి ఇదే కదా ఫస్ట్ అంటే లేదు, అప్పుడు చాలా సినిమాలు చేశాడు. కనక మహాలక్ష్మి, లేడీస్ టైలర్, ఆ, మా సినిమా గౌతమి క్రాంతి కుమార్ గారిది, ఇంకా వేరే సినిమాలు కూడా చేశాడు. సో తనకు తెలిసిన భరణి ఇదే సినిమాలో చేశాడు అని అనుకుంటున్నాడు. ఇక్కడ డిఫరెన్స్లు వస్తూ ఉంటాయి. అండ్ నా డౌట్ ఏంటంటే సినిమా షూట్ అయ్యేటప్పుడు బర్నీ మీ దగ్గరికి వచ్చి ఆర్జీవి పనితీరు మీద కానీ ఈ సినిమా వెళ్తున్న విధానం మీద కానీ ఎప్పుడైనా డిస్కషన్ చేశారా? ఎప్పుడైనా డిస్కషన్ అంటే నేను 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 రెగ్యులర్గా మాట్లాడే ఇంగ్లీష్ మీడియం అమ్మా మనకెందుకు అనేవాడిని. అంటే భరణి కూడా మొన్న ఎక్కడో చెప్పాడు, ఇంగ్లీష్ మీడియం అంటే ఏంటంటే జనరల్గా అప్పటికి తెలుగులో అసిస్టెంట్ డైరెక్టర్లు అందరూ కూడా తెలుగులో మాట్లాడుతూ తెలుగు గురించి కొంచెం అయినా ఇంగ్లీషు మాట్లాడటం అది ఉండేది. మీ వాడు ఒక టైప్ అయ్యా చూడాలి అనేవాడు. తనకేం కావాలో అది తీయించుకునే ఇది మాత్రం ఉంది అనేవాడు. తర్వాత రాము అంటే భరణి కూడా రెస్పెక్ట్, భరణి అంటే రాముకు కూడా రెస్పెక్ట్. ఓకే, తెలుగు సినిమా చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయే షాట్ ఆ సైకిల్ చైన్ షాట్. బట్ నిజం చెప్పాలంటే ఒకరోజు ముందు వరకు అసలు ఆ సీనే కన్జ్యూమ్ చేయలేదంట, స్క్రిప్ట్లో కూడా లేదంట. అక్కడ ఫైట్ జరగాలని తెలుసు కానీ సైకిల్ చైన్ తెంపాలని కానీ దాంతో ఫైట్ చేయాలని కానీ ఇవేవి లేవంట. సో సడన్గా థాట్ ఎవరికి వచ్చింది, ఎలా క్రియేట్ చేశారు? అదైతే నాది అని నేను చెప్పను. దానికి ముందు రోజే ఈ సైకిల్ సైకిల్ కింద పడి ఉంటుంది, దాని చైన్ లాగుతాడు అంటే అది తెగుద్దా లేదా, మామూలుగా ఒక మనిషి హ్యూమన్లీ పాసిబిలిటీ ఉందా లేదా అనే ఆలోచన ఈ డిస్కషన్లు అన్నీ జరిగినాయి. అయితే ఈ సైకిల్ చైన్ తెగేటప్పటికీ శివ క్యారెక్టర్ మీద విపరీతమైన ఇది ఉంది, ఒక సింపతి. అవును, ఇతను వాళ్ళని కొట్టాలి ఇప్పుడు అనే ఒక దశ ఉంది. ఇప్పుడు అంటే కంపారిజన్ కాదు, తర్వాత ఎప్పుడో వచ్చిన భాష అనే సినిమాలో రజనీకాంత్ విలన్ని కొట్టకపోతే ఆడిటోరియంలో కూర్చున్న ఆడియన్స్ వెళ్ళి రజనీకాంత్ను కొట్టే పరిస్థితి ఆ మూడ్ క్రియేట్ అయి ఉంటుంది వచ్చింది. సో ఇక్కడ కూడా అదే మూడ్ వచ్చింది. అవును. సో అదేమో కొంచెం డ్రమటైజ్డ్ కమర్షియల్ మూవీ భాష, ఇది రియలిస్టిక్ న్యాచురల్గా ఉన్నది కాబట్టి అప్పటికి ఆ మూడ్ వచ్చేసింది. అది లాగిన వెంటనే ఇది లాగితే తెగుద్దా తెగదా చేయి తెగుద్దా ఈ ఎవడు ఆలోచించలేదు. ఆలోచించుంటే సినిమా ఆడేది కాదు. అంటే అప్పట్లో ఆ సీన్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ఎలా ఉండేదంటే కాలేజీల్లో చాలా మంది స్టూడెంట్స్ సైకిల్ చైన్లు పెట్టుకొని అవును ఆ చేతికి అది పెట్టుకొని వేలం వెర్రిగా అలా తిరిగేవాళ్ళంట. సో దాని గురించి ఎప్పుడైనా డిస్కస్ చేసుకున్నారు మీరు కానీ రాము కానీ? దానికి ముందు రోజు అనుకున్నాము తెగుద్దా లేదా తెగుద్దా. నాగార్జున కూడా కొంత డౌట్ ఉంది, ఇలా లాగితే తెగుద్దా అంటే మామూలుగా అయితే లాగితే కాదు, 10 రోజులు ట్రై చేసినా తెగదు. బట్ అయినా అది చేసాడు. దీనికంటే కూడా మీరు గమనిస్తే నాగార్జున ఫేస్లోను అది ఊడు వచ్చిన తర్వాత అది తిరిగే దాంట్లోనూ వీటి మీద రియాక్షన్లు ఎక్కువ ఉన్నాయి. సో దాన్ని ఏమంటారు, దాన్ని మేనేజ్ చేసి ఇలా లాగాడు తెగింది అనే దాన్ని మాత్రం చెప్పి మిగతా రియాక్షన్లు ఎక్కువ చూపించాం కాబట్టి ఆడియన్స్కి తెగింది, ఇప్పుడు ఇలా చుట్టుకుంటున్నాడు ఇది మాత్రం కనపడింది. అందువల్ల అది చిన్న ఎస్కేపిజం. శివ సినిమాకి శివనాగేశ్వరరావు ఎంత ప్రామాణ్యమో ఎంత ముఖ్యమో ఎంత ప్రాముఖ్యమో అసలు తేజ శివనాగేశ్వరరావు వీళ్ళిద్దరు కానీ లేకపోతే శివ సినిమా ఈ స్థాయిలో ఉండేది కాదు. శివకి తేజ కాంట్రిబ్యూషన్ కూడా చాలా ఎక్కువ ఉంది అని చెప్పి అయితే ఇది ఇప్పుడు మేము ఎదురు లేకపోతే శివ సినిమా లేదు అనేది నేనైతే అన్నాం. ఎందుకు అన్నంటే నేను చేయాల్సిన పని తను డైరెక్టర్గా ప్రతి షాట్ తను విజువలైజ్ చేసుకొని నాకు చెప్పాడు. ఆ చెప్పిన వాటన్నిటిని నేను తనకి ఎలా దీన్ని తీయొచ్చు, ఇది సాధ్యం కాకపోతే సాధ్యం ఎలా తీయడానికి ఏమిటి, ఇలాంటివన్నీ నేను చెప్పాను. తేజ ఏమో తనకు తెలిసిన సినిమాలు, ఆ సినిమాల్లో కొన్ని షాట్లు అవి చెప్పేవాడు. అంతేగాని శివనాగేశ్వరరావు తేజ లేకపోతే శివ సినిమా ఉండదు అనే మాట నేనైతే ఒప్పుకోను. మీ ఇద్దరం కాదు మరొకరు ఇద్దరు ఉంటారు అక్కడ. అసలు తేజ కాంట్రిబ్యూషన్ ఏంటి శివలో? కొంత ఫోటోగ్రఫీ సైడు, కొంత అసిస్టెంట్ డైరెక్టర్కి అయితే నేను వంశీ తేజ, నేను వంశీ ఉత్తేజ్ మేమే ఎక్కువ పనులు చేసేవాళ్ళం. అతను ఓన్లీ లిస్టులు ఇస్తే ఆ లిస్టులను పేరు కాపీ చేసి అందరికి డిస్ట్రిబ్యూట్ చేయడం, నెక్స్ట్ డే షూట్కి ఇలా ఉండేది. రాముతో ఇంటరాక్షన్ ఎక్కువ ఉండేది తనకి. ఓకే, ఆ పోస్టర్ డిజైనింగ్స్ కూడా తేజ ఇన్పుట్స్ చాలా ఉన్నాయని చెప్పేసి అంటారు. అది ఈశ్వర్ గారు చేశారు. అంటే రెగ్యులర్గా డిజైన్లు చేయించడానికి తేజ వెళ్తూ ఉండేవాడు. ఓకే, ఒకరోజు నేను తేజ కలిసి వెళ్ళాం ఈశ్వర్ గారి దగ్గరికి. ఈలోపు డబ్బింగ్ జరుగుతుంది సురేష్ మహల్లో. నేను వచ్చేలోపు వేరే ఒక ఆర్టిస్ట్ని, ఇది మళ్ళీ ఎటో వెళ్ళిపోతుంది,
ఒక ఆర్టిస్ట్తో చెప్పిస్తున్నాడు డబ్బింగ్. అదేంటి రాము ఆ సీను ఇంకో 2-3 సీన్లు వస్తాయి అతనికి, ఇతను అంత క్యాపబుల్ కాదు అని చెప్పాను. లేదు ఫెంటాస్టిక్గా ఉంది ఆ వాయిస్, ఈ క్యారెక్టర్కి ఆ వాయిసే బాగుంటుంది అన్నాడు. అంటే ఇంకో 2 సీన్లు ఉన్నాయి. ఇంకో మాట అన్నాడు రాము, అదే నేను కొంచెం హర్ట్ అయ్యాను. మీ అసిస్టెంట్ డైరెక్టర్లు అందరూ పొల్యూట్ అయిపోతారు, ఓకే, ఒకడి మీద బలంగా ముద్ర వేసి గాడి పనికిరాడని ఫిక్స్ అవుతారు. లేదు చాలా బాగుందని అంత చెప్పించాడు. సో నా ఈగో హర్ట్ అయింది. అతనితో ఇంకో 2 సీన్లు ఉన్నాయి. అంటే ఇదంతా ఎప్పుడు జరిగిందంటే నేను తేజ ఈశ్వర్ గారి దగ్గరికి వెళ్ళి వచ్చే లోపు జరిగింది. ఇంకో 2 సీన్లు ఉన్నాయి తర్వాత. వద్దురాము మళ్ళీ అది చెప్పిస్తే బెటరు వేరే వాడితో అంటే, లేదు అది బాగుంది అన్నాడు. అయిపోయింది. అదే రోజు ఇంకో గంట తర్వాత అతను చెప్పాల్సిన డైలాగ్ వచ్చింది. అదేంటంటే ఎవరు పంపించారు, ఎవరు క్వశ్చన్ అడిగితే మాచిరాజు గోవిందరావు అని చెప్పాలి ఆన్సర్. అతను మాచిరాజు గోవిందరావు అంటున్నాడు. అప్పుడు నేను మైక్ దగ్గర ఇలా పక్కన నుంచున్నాను, దీని మీద ఈ కాల్ దాని మీద వేసుకొని అమ్మయ్య దొరికాడు అనుకున్నా. ఎన్నిసార్లు చెప్పినా రాము అక్కడ ఇంజనీర్ రూమ్లో వెనకాల ఎక్కడో ఉంటాడు. మీరు ఒకే మనిషి పేరులాగా ప్రొనౌన్స్ చేయాలి, యూ షుడ్ ప్రొనౌన్స్ ఇట్ ఎట్ ఏ టైమ్, ఇట్ ఈజ్ 1 నేమ్ నాట్ 2 నేమ్స్ అని చెప్తున్నాడు. అలాగే సార్ అంటున్నాడు వాడు. టేక్ అంటే మాచిరాజు గోవిందరావు అంటున్నాడు. ఇప్పుడు నాకు అవకాశం దొరికింది. సరే ఒక్క 10 నిమిషాలు రాము, మీరు వేరే మనిషితో చెప్పిస్తూ ఉండండి, నేను ఇతను తీసుకెళ్ళి ఒక ప్రయత్నం చేస్తానని వాల్మీకి స్ట్రీట్ సురేష్ మాల్ రామనాయుడు గారి డబ్బింగ్ థియేటర్ అతను తీసుకొని పైన టెర్రస్ మీద 1-2వ ఫ్లోర్ పైన టెర్రస్ ఉంటుంది, ఓపెన్ టెర్రస్. అక్కడ కూర్చొని లేటప్పుడు 2 టీ పంపించమని కుర్రాడికి చెప్పాను. 2 టీ తెచ్చారు. ఇద్దరం టీ తాగి వాడికి టీ ఇస్తే లేదు తాగమ్మా పర్వాలేదు, మన ఇద్దరం, నేను కింద అయితే కో డైరెక్టరు, నువ్వు ఆర్టిస్ట్వి, ఇక్కడ మన ఇద్దరం ఫ్రెండ్స్ అనుకొని టీ తాగంటే తాగాను. నేను సిగరెట్ తాగే ఉన్నప్పుడు సిగరెట్ వెలిగించి అతనికి ఒక సిగరెట్ ఆఫర్ చేశా. లేదండి దొంగ, నీ పెదాలు నల్లగా కనపడుతున్నాయి, సిగరెట్ అలవాటు ఉంది, తాగు అంటే పాపం కొంచెం అతన్ని కన్విన్స్ చేసి సిగరెట్ ఇస్తే అతను, నేనేమో ఇలా కాల్చుకొని ఇలా ఊదుతూ ఉంటే అతను అలా ఊతున్నాడు. ఇప్పుడు అతన్ని మీదే ఊరు, ఏం చేస్తుంటారు, మీ ఫాదర్ ఏంటి, మదర్ ఏంటి, కొన్ని వివరాలు మామూలుగా. అంటే అతన్ని నేను కంఫర్ట్ జోన్లోకి తీసుకెళ్ళి నాగేశ్వరరావు నేను ఈక్వలే అనే దశ అతను కల్పించి, సడన్గా నేను ఇప్పుడు కొన్ని పేర్లు చెప్తానమ్మా నీకు, ఆ పేర్లు మళ్ళీ రిపీట్ చేస్తావా, గ్యాప్ లేకుండా చెప్పాలి. చెప్తాను సార్ అన్న. మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి, నాగండ్ల శివనాగేశ్వరరావు, నందమూరి తారక రామారావు, ఇంకో 2-3 పేర్లు చెప్పి, ధూళిపాళ వెంకటరామయ్య, మాచిరాజు గోవిందరావు అన్నాడు. రామ్మ మైక్ దగ్గర కానీ పరిగెత్తుకుంటూ కిందకి తీసుకొచ్చి, రెడీ రాము టేక్ అంటే మైక్ దగ్గర నుంచి పెట్టి టేక్ అంటే మాచిరాజు గోవిందరావు అని చెప్పేశాడు. ఓకే, ఫెంటాస్టిక్, ఓకే అన్నాడు. ఈవినింగ్ అడిగాడు రాము నన్ను, ఎలా చెప్పించారు అన్నాడు. రాము అది ట్రేడ్ సీక్రెట్, అది కూడా నీకు తెలిస్తే నా అవసరం ఉండదు ఇంకా నీకు, అందుకని నేను చెప్పను అన్నా. మళ్ళీ తర్వాత చెప్పా, అంటే ఇప్పుడు ఏదైనా ఒకటే స్థితి ఎక్కువసేపు ఒక మనిషికి ఉండదు అని చెప్పా కదా ఇందాక. ఎనిమి కానీ ఫ్రెండ్ కానీ శాశ్వతంగా ఉండరు అసలు. అదే నేను చెప్పాను, అతని బ్రెయిన్ ఘనీభవించింది, దాన్ని కొంచెం బ్రేక్ చేయాలి మనం, చేస్తే దాంట్లోంచి అతను బయటికి తీసుకొస్తే చెప్పగలడు. అలా చేసి ఇలా చేశానని చెప్పాను. గుడ్ ఐడియా, ఫెంటాస్టిక్ అన్నాడు. ఇలాంటి చాలా జరిగి ఉన్నాయి. ఈ షూటింగ్ టైంలో మీరు చెప్పిన ఆర్జీబీ వినకుండా దానికి ముందుకెళ్ళిపోయి తర్వాత మీరు చెప్పిందే నిజమైన సందర్భాలు ఇంకేమున్నాయి? గణేష్ డైలాగ్ ఒకటి, ఆగో నేను మాట్లాడుతున్నానుగా అనేది, అది 3 షెడ్యూల్స్లోనూ 3 సార్లు ట్రై చేసాం. రాము అంతకంటే చేయలేడు అతను లిమిటెడ్ టాలెంట్. ఆ లిమిటెడ్ టాలెంట్కి ఏదో వేరే చెప్పేవాడిని, ప్లేట్ మీల్స్ ఫుల్ మీల్స్ అని. ఫుల్ మీల్స్ అంటే మనం ఎంత తింటే అంత పెడతాడు, ప్లేట్ మీల్స్ అంటే వాడు ఏం పెట్టాడు అది తినాలి. ఈ ఆర్టిస్ట్ కూడా అంతేను, వాడు ఏమి ఇచ్చాడో అది తీసుకోవాలి మనం. అంటే కాదు అని మళ్ళీ నెక్స్ట్ షెడ్యూల్, ఇక లాస్ట్ డే ఈ షూటింగ్ అయిపోవస్తుందనే షెడ్యూల్లో అప్పటికి నేను ఇక అతని మీద పక్కకు పిలిచి, అరే నువ్వు మనిషివా పశువా, కడుపుకు ఆనందం తింటున్నావు గడ్డి తింటున్నావు అని నేను చాలా బీభత్సంగా తిట్టేశా. మైక్లో చెప్పకూడదని బూతులు తిట్టా. విశ్వనాథ్ నా ఫేస్ ఎలా ఉంది, ఇదా సార్ నేను చేస్తాను సార్ అనేవాడు. వెళ్ళి మళ్ళీ ఆగు నేను మాట్లాడుతున్నానుగా అనేవాడు. సో ముందేమనుకున్నావు ఆ టేకే ఉంది. ఫైనల్గా ఉన్న టేక్లో ఫేస్ ఎక్స్ప్రెషన్ కూడా లేదనుకుంటాను, ఫేస్ ఉండదు, సైడ్ ప్రొఫైల్ ఉండదు. ఇంకో 100 టేకులు తీసినా ఉండదు. కృషితో నాస్తి దుర్భిక్షం అని మనకు చిన్నప్పుడు నేర్పారు.
ఇప్పుడు ఇలాంటి సంఘటనలు అప్పుడు అంటే కృషితో జాస్తి దుర్భిక్షం అంటాం. అది ఇది చాలా సందర్భాల్లో చాలా మందికి జరుగుతూ ఉంటుంది. సార్ ఫైనల్గా శివాకి బడ్జెట్ ఎంత అయింది, ఎంత కలెక్ట్ చేసింది? బడ్జెట్లు అంటే నాకు తెలియదు. బడ్జెట్లు 55 రోజులు బడ్జెట్ షూటింగ్ షెడ్యూల్ ప్లాన్ చేసాం. 53వ రోజు అయిపోయింది షూటింగ్. ఓకే. అంతవరకు నేను చెప్పగలను. మరి దానికి ఎంత కలెక్ట్ చేసింది అంటే అనేది నాకు ఆ ఫిగర్స్ తెలీదు. అది వేస్టేజ్ లేదు అసలు. ఒక షాట్ కూడా వేస్టేజ్ అనేది లేదు. ఏం కావాలో అదే తీసాం. 36 సంవత్సరాల తర్వాత ఇప్పుడు శివ రిలీజ్ కాబోతుంది. ఇప్పుడు మీరందరూ దానికి ప్రత్యక్షంగా చూసిన మనుషులు, ఆ సినిమా విజయాన్ని కానీ తీసిన వ్యక్తులు, మీ తరమంతా చూసిన వ్యక్తులు. మేము వాటి గురించి కథలుగా చదువుకొని కథలుగా విని మేము సినిమా చూసిన వాళ్ళం. ఇప్పుడు జంజి వీళ్ళకి శివ కొంచెం కొత్తే. సో ఇప్పుడు తరానికి శివ సినిమా గురించి రేపు రిలీజ్కి వెళ్ళబోతున్నప్పుడు ఏం చెప్తారు వాళ్ళకి? ఏ తరానికైనా మనం ఏం చెప్పక్కర్లేదండి. మనం ఏమడుగుతాం, సినిమా చూడండి బాబు అని అడుగుతాం. దాన్ని రకరకాల మాధ్యమాల్లో ట్రై చేస్తాం, రకరకాల బయట్లు ఇవన్నీ చేస్తాం. సో వచ్చి వాడు చూసిన వాడు అతను ఏం చెప్తాడు అనేది 14th తర్వాత 15th 16thలో తెలుసుద్ది. నాకు తెలిసి అందరికి నచ్చుద్ది అనుకుంటున్నా. ఎందుకు అనుకుంటున్నానంటే ఇప్పుడు చూస్తున్న సినిమాలు కమర్షియలైజ్డ్, డ్రమటైజ్డ్, అంటే కొడితే 10 మంది గాలిలో లెగిసి అక్కడే మళ్ళీ ఫ్రీజ్ అయ్యి మళ్ళీ ఎట్టంటే హీరో కింద పడిపోయి ఈ దశలో నుంచి ఒక రియలిస్టిక్ ఫైట్లు, చాలా రియలిస్టిక్గా ఉన్న సీన్లు కూడా చాలా తక్కువ లెంగ్త్లు ఉంటాయి. అవసరమైనంత మాత్రమే మాట్లాడతారు. చాలా ఎక్కువ షాట్లు ఉంటాయి, పేజీలు డైలాగులు ఉండవు. సో దీన్ని చూసి చాలా కొత్తగా ఫీల్ అవుతారు, బాగా ఎంజాయ్ చేస్తారు, నచ్చుద్దని నేను అనుకుంటున్నాను. అంటే ఇళయరాజా గారు అప్పటి వరకు చేసిన సినిమాలు వేరు. ఒక్క మణిరత్నం గారి సినిమాల్లో మాత్రమే బ్యాక్గ్రౌండ్లో ఆ సెన్సిబిలిటీ కనిపించేది. బట్ శివ దగ్గరికి వచ్చేసరికి రామ్ గోపాల్ వర్మ చాలా కొత్త డైరెక్టర్. ఎలాంటి ఇన్పుట్స్ ఇచ్చి ఆయన ఆ బీజం తెచ్చుకోగలిగారు? ఎలాంటి ఇన్పుట్స్ ఏమి ఇవ్వలేదు. మొన్న ఒక దేవి శ్రీదేవి అని ఒక థియేటర్ ఉంది మెడ్రాస్లో, సతీష్ అని పేరు. ఆయన నాకు ఫోన్ చేశాడు. నాదేదో ఇంటర్వ్యూ చూసి నన్ను 40 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్లారంటే అన్నాడు. నేను ఎప్పుడు తీసుకెళ్ళాను బాబు, నేను ఎక్కడే ఉన్నాను కదా, నేను ఎక్కడ తీసుకెళ్ళానంటే అది ఆయన నా ఇంటర్వ్యూ చూసి చెప్పాడు. అతను చెప్పింది ఏంటంటే ఇళయరాజా గారు దేవి శ్రీదేవి థియేటర్లో డబుల్ పాజిటివ్ చూస్తే ఈవెన్ డైరెక్టర్ని కూడా లోపలికి ఉండొద్దు అంటాడు. ఆయన డబుల్ పాజిటివ్ చూసి కారు ఎక్కువ అన్న మనిషి సెల్వమణి అట. ఫస్ట్ సెల్వమణిని కారు ఎక్కించుకొని తీసుకెళ్ళాడు రికార్డింగ్ థియేటర్కి. మిగతా వాళ్ళని రేపు సాయంకాలం, రేపు పొద్దున థియేటర్కి వచ్చేయండి, రీ రికార్డింగ్ స్టార్ట్ చేద్దామని అని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఓకే. సెల్వమణిని ఎక్కించుకున్నాడు. నెక్స్ట్ రామ్ గోపాల్ వర్మని ఎక్కించుకున్నాడు. ఎక్కించుకొని మాట్లాడుకుంటూ, అంటే ఆయన అది సినిమా చూసి ఇన్స్పైర్ అయ్యి ఆయన కారు ఎక్కించుకొని తీసుకెళ్ళాడు. వాళ్ళిద్దరి మధ్య ఏం మాట్లాడుకున్నారు మళ్ళీ నాకు తెలియదు. అది వాళ్ళిద్దరు ఎవరు అని చెప్పాలి. అక్కడ కూడా హిప్నటైజ్ జరిగిందా? సినిమా చూసి ఆయన సినిమా చూసి ఫీల్ అయ్యాడు. నేను ఎంత ఫీల్ అయ్యాను, ఇలా చేద్దాం అనుకుంటున్నాను, అలాంటిది ఏదో జరిగింది. తర్వాత ఇంకొక డైరెక్టర్ పేరు చెప్తారు, నేను ప్రియదర్శి అనుకుంటా, ప్రియదర్శన్ మలయాళ డైరెక్టర్. ఈ ముగ్గురినే ఆయన కారు ఎక్కించుకున్నది. ఓకే. సినిమా చూసి డబుల్ పాజిటివ్ చూశాక రీ రికార్డింగ్ చేసే ముందు. మిగతా అంటే ఏ సినిమా డైరెక్టర్ని నేను లెక్క చేయడం ఆయనకున్న ఒక లక్షణం అది. అండ్ శివ సినిమా విషయం పక్కన పెడితే మీ కెరీర్ విషయానికి వస్తే సార్, మిమ్మల్ని ఎప్పటికీ నా దగ్గరే ఉండిపోమని చెప్పేసి ఆర్జీవి గారు అడిగారు. సో లేదు, నేను డైరెక్టర్ అవ్వాలని చెప్పి మీరు అన్నారు. ఈ ఆఫర్ నువ్వు ఇస్తున్నావు నాకు అనుకున్నా. సో ఆర్జీవి గారు ఫస్ట్ మీకు ప్రొడ్యూస్ చేస్తానన్నప్పుడు వెంటనే మీకు కలిగిన ఫీలింగ్ ఏంటి? తను అడిగాడు, నాగేశ్వరరావు మీరు నాకు కూడా ఉండండి. నాగేశ్వరరావు అంటాడు, అండి అంటాడు, కూడా ఉండండి, సినిమాకి మీరు ఎంత అమౌంట్ కావాలో అంత తీసుకోండి. అంటే బడ్జెట్ పెరుగుతూ ఉంటాయి కదా, ఇంకా మీరు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా ఉంటారా, ప్లాన్ చేసి మొత్తం సెట్లో ఉండి చేసుకుంటారా, అది మీ ఇష్టం, ఎలాంటి కార్డు అంటే అలాంటి కార్డు, నాకు కూడా ఉండండి అన్నాడు. లేదు రాము, నేను డైరెక్టర్ అవ్వాలని వచ్చాను, డైరెక్టర్ అయ్యి ఒకవేళ అది ఎంత ఆడాబడి వస్తే అప్పుడు మళ్ళీ వస్తాను, బట్ నా సినిమా పోవాలని కోరుకోవద్దు మీరు అని నేను తను అడిగితే, 3వ రోజు నేనే ప్రొడ్యూస్ చేస్తాను నాగేశ్వరరావు, మా వాళ్ళంతా వస్తున్నారు, పెట్టెలు తీసుకుని వస్తున్నారు డబ్బులతోటి, నేను ప్రొడ్యూస్ చేస్తాను, మీరు డైరెక్ట్ చేయండి అన్నాడు. సో అలా ఆ సినిమా స్టార్ట్ అయింది. అంటే వెంటనే ఫస్ట్ ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఒప్పుకుంటారు, బట్ మీకు కలిగిన ఫీలింగ్ ఏంటి? అంటే నిన్న కాక మొన్న వచ్చి ఒక సినిమా తీసాడు, వెంటనే నాకు సినిమా నేను అంత నెగిటివ్గా ఏం ఆలోచించాను అసలు. ఎందుకంటే నేను డైరెక్టర్ అవ్వాలనుకుంటున్నాను, తను డైరెక్షన్ ఛాన్స్ ఇస్తానన్నాడు. ఇంకో మనిషి దగ్గరికి వెళ్ళి బెల్లు కొట్టి వాడికి కథ చెప్పి ఒప్పించి చేయడం కంటే ఇది సుఖం కదా. ఇంకోటి ఏంటి, నా గురించి బాగా తెలుసు, ఆల్రెడీ శివ అయిపోయింది, క్షణక్షణం జరుగుతుంది. అవును.
సో నాకంటే ఇంతకంటే ఎక్కువ తెలిసిన మనిషికి నేను కన్విన్స్ చేసి చెప్పడం కష్టం కదా. సో ఇది నాకు చాలా కంఫర్ట్ జోను, హ్యాపీగా ఫీల్ అయ్యా. మనీ కంటే ముందు మీరు ఆర్జీవికి వేరే కథ చెప్పారట, అదేం కథ? అది ఒక కథ, అది ఒక ఇన్సూరెన్స్ బ్యాక్గ్రౌండ్లో, అది కూడా కామెడీయే. అయితే ఇన్సూరెన్స్ డబ్బుల కోసం తన భర్త చనిపోయాడని వాడిని దాచిపెట్టేసి చేస్తూ ఉంటుంది, అలాంటి కథ ఒకటి. ఓకే. అది చూశాక ఇది బాగుంది, ఇంకొకసారి తను ఒక సినిమా చెప్పి రూత్లెస్ పీపుల్ అది చూడమన్నాడు. చూసి రెంట్లో మీకు ఏది నచ్చితే అది చేద్దామంటే నాకు ఇది బెటర్గా అనిపించింది, దీనిలో ఎక్కువ ట్విస్ట్లు ఉన్నాయి. సో దాన్ని సరే దీని మీద వర్క్ చేయండి అంటే నేను ఒక 5-10 డేస్లో ఒక వెర్షన్ చెప్పేశాను. అది తనకు నచ్చింది, అలా మొదలైంది ఆ సినిమా. శివ మూవీలో ఏ ఆర్టిస్ట్ని అయితే మీరు వద్దు అన్నారో అదే ఆర్టిస్ట్ని మీ మొదటి హీరోగా పెట్టుకొని సినిమా తీయాల్సి చిన్న. అవును. ఎందుకు అలా డిసిషన్ తీసుకోవాల్సి వచ్చింది? ఎందుకు అలా ఉంది, అప్పుడు నేను పొరపాటు పడ్డాను, ఇతను మంచి ఆర్టిస్ట్ కాదని. శివ చేసేటప్పుడు ఇతను మంచి ఆర్టిస్ట్ అని ఫిక్స్ అయ్యాను. ఇంకోటి అతనికి నాకు బాగా సాన్నిహిత్యం పెరిగింది, కంఫర్ట్ జోన్ ఉంది. జేడి చక్రవర్తి, వాళ్ళిద్దరూ నాతో చాలా హాయిగా ఉంటారు. సో డైరెక్ట్ చేసే మనిషికి ఎదురుగా కెమెరా ముందున్న ఆర్టిస్టులతో కంఫర్టబిలిటీ ఉంటే బెటర్ ఇన్పుట్ వస్తుంది. చిన్న కోరిక కూడా ఏదో మీరు తీర్చారట శివ సినిమా అప్పుడే. కోరిక మీ దగ్గరికి వచ్చి ఒక రిక్వెస్ట్ చేశారంట, ఇప్పటిదాకా ఫ్లైట్ ఎక్కలేదు నేను, ఒక్కసారి ఫ్లైట్ ఎక్కలేదు అనేవాడు ఎప్పుడు. నిన్ను ఫ్లైట్ ఎక్కిస్తాను చిన్న నేను అని చాలా ఎక్స్టెంపోర్లో మాట్లాడినమాట. అయితే ఇప్పుడు ఇందాక మీరు అనుకున్న పోల్ను కొట్టుకునే షాటు ఎప్పుడేసావు నాగేశ్వరరావు అంటే, ఎల్లుండి రేపు రాత్రి రేపు ఈవినింగ్ ట్రైన్కి చిన్న ఎక్కుతాడు, ఎల్లుండి ఈవినింగ్ మనం షూట్ చేసుకోవచ్చు, పగలంతా ఖాళీగా ఉంటాడు. లేదు ఇవాళ నైట్ ప్లాన్ చేద్దాం, ఇవాళ ప్లాన్ చేయండి అన్నాడు. లేదు రాము, ఆల్రెడీ టికెట్ వేసేసారు, ట్రైన్ టికెట్. అంటే ఓ మోస్తరు ఆర్టిస్టులు అందరికీ ట్రైన్ టికెట్లు, బాగా పెద్ద ఆర్టిస్టులు అయితే ఫ్లైట్ వేసేవాడు. అంటే లేదు ఎలాగైనా సరే తెప్పించండి. సాధ్యం అంటే అసాధ్యం ఏమి ఉండదు, ఖర్చు ఎక్కువ అవుద్ది అంటే. ప్రొడక్షన్కి ఖర్చు అవుతుంటే నేను కొంచెం పెయిన్ ఫీల్ అవుతా. ఒక సామెత కూడా ఉంది, ఇండస్ట్రీలో నిర్మాతల గురించి శివనాగేశ్వరరావు ఆలోచించినట్టు నిర్మాతలు శివనాగేశ్వరరావు గురించి ఆలోచించలేదు అని చెప్పి ఒక సామెత. అది నిజమే, నమ్ముతా. అయితే నిధి ప్రసాద్కి ఫోన్ చేసి ఆ టికెట్ క్యాన్సిల్ చేసి ఈవినింగ్ ఫ్లైట్లో అతన్ని పంపించండి అన్న. పంపించానంటే ఏమయ్యా నీకు ప్లాన్ చేస్తావు, ఎలా ప్లాన్ చేస్తావు అది అని అతనికి నాకు చిన్న ఆర్గ్యుమెంట్. తప్పదు, ఈవినింగ్ ఫ్లైట్కి ఎక్కించు అని ఫోన్ పెట్టేస్తే అతను ఈవినింగ్ ఫ్లైట్కి వచ్చాడు. డైరెక్ట్గా లొకేషన్కి వచ్చాడు, మళ్ళీ ఎయిర్పోర్ట్ నుంచి, బేగంపేట ఎయిర్పోర్టు, సికింద్రాబాద్ గన్రాక్ ఎన్క్లేవ్. ఆ బ్యాగ్ వేసుకుని వచ్చి నాగేశ్వరరావు గారు అని అరుస్తున్నాడు. అప్పుడు మేము వెళ్ళి రెడీ అవుతున్నాం అంతా. వచ్చి ఏంటంటే, సార్ దీని మీద ఆటోగ్రాఫ్ పెట్టండి సార్ అన్న. బోర్డింగ్ పాస్, అప్పుడు బోర్డింగ్ పాస్లు ఇచ్చేవాళ్ళు పెద్దవి, దాని మీద ఆటోగ్రాఫ్ డేట్ వేసా. ఇప్పుడు కొంత తన దగ్గర అది. అండ్ మనీ మూవీ అంటే రిలీజ్కి ముందే చాలా రోజులు ఆడేసిందంట మూవీ, 130 రోజులు ఆడింది. ఆ పీరియడ్లో మీ మానసిక స్థితి ఎలా ఉంది? ఏం లేదు, పెద్ద ప్యానిక్ అయ్యేవాడిని కాదు నేను. ఇది రిలీజ్ అయ్యే పరిస్థితి లేదు అనుకునేవాడిని. ఉప్పలపాటి నారాయణరావు రక్షణ అనే సినిమా ప్రొజెక్షన్ జరుగుతుంటే నాగార్జున గారు కొంతమందిని పిలిచాడు, అబ్బాయి గారు అని వాళ్ళు చిన్న ఆయన పిలిచారు, ఉప్పలపాటి నారాయణరావు పిలుచుకున్నాడు. 3 థియేటర్లు జనం ఉన్నారు. ఆయన బాగా టెన్షన్ పడుతున్నాడు. ఏంటన్నయ్య టెన్షన్ పడుతున్నావు అంటే, ఏమన్నాయా ఎవరు పెడితే నాగార్జున గారు పిలిచారు, అబ్బాయి గారు పిలిచారు, నేను పిలిచాను, ఇప్పుడు ఎవరికి చూపించాలి సినిమా? ఒక సీటుకి 3 సీట్లు జనం ఉన్నారు. ఓ పని చేయని అందరిని పైకి పంపించి కూర్చోబెట్టి పైన మనీ ప్రింట్ ఉంది వేసేయి, మనీ చూడని వాడు లేడు అప్పటికి హైదరాబాద్లో, వెళ్ళిపోతారు, చూసాం కదా అని సగంలో వెళ్ళిపోతారు, నీకు కావాల్సిన వాడిని పట్టుకొని పక్కలాగు, అప్పుడు రక్షణ వేసుకో అని చెప్పా. వద్దన్నయ్య నీ సినిమా మీద నువ్వు అలా జోకులు వేసుకోవద్దు అన్నాడు. అంటే తప్పే ఉందన్నయ్య దాంట్లో, అది నీకు సలహా చెప్పాను అన్న. అంటే అంత క్యాజువల్గా తీసుకునేవాడు నేను అంటున్నా. మీ కెరీర్ విషయానికి వస్తే సార్, అంటే మీరు ఇప్పుడు డైరెక్ట్ కాకముందు ఎర్లీ స్టేజ్లో 2 సినిమాల్లో యాక్ట్ చేశారు జూనియర్ ఆర్టిస్ట్ లాగా. అది ఆకలి రాజ్యం, సినిమా పేరు ఆకలి రాజ్యం కాదు, మీ ఆకలి కాపీ పేట సవాల్. అది సన్నాయప్పన్న అనే ఒక సినిమా, బట్ కెమెరాకి దొరకకుండా దూరంగా ఉండేవాడిని అక్కడ, బురిపాలెం బొల్లాడు డైరెక్టర్ బీరం మస్తానరావు గారు. ఆయన తర్వాత నేను డైరెక్టర్ అయ్యాక నాకు బాగా క్లోజు. సార్ మన ఇద్దరు ఫస్ట్ పిక్చరు, మన ఇద్దరికి మొదటి సినిమా ఒకటేనండి మీకు తెలుసా అన్న. అదేంటి అన్నాడు, మీ సినిమా బురిపాలెం బుల్లాడు ఫస్ట్ సినిమా కదా మీకు అన్న. అవునా, నాకు కూడా అదే మొదటి సినిమా. అదేంటి అన్నాడు, దాంట్లో జూనియర్లో నుంచున్నానండి అన్న. భలేవాడు నువ్వు, పెద్దాన్ని
అండ్ ఆయన మా గుంటూరే ఆయనది కూడా. ఎంత ఇచ్చేస్తారు అప్పట్లో? 3 రోజులకు 100 రూపాయలు ఇచ్చేవాళ్ళు. ఓకే. అండ్ మీ కెరీర్ స్టార్టింగ్ విజయ నిర్మల్ గారి దగ్గర చాలా ఎక్కువ సినిమాలు చేశారు. సో విజయనగరం గారి దగ్గర తక్కువ, 2 భోగిమంటలు, అంతం కాదు ఆరంభం, 2. సో వారి వర్కింగ్ స్టైల్ ఎలా ఉండేది? ఆవిడ పని రాక్షసి, ఆవిడే నిర్మాత బాగుండాలి అంటే. కోర్స్ నేను పనిచేసిన ఎక్కువ మంది డైరెక్టర్లు, మత్స్యం రావు గారు కానీ, సిఎస్ రావు గారు కానీ, విజయనగరం గారు కానీ, ప్రొడ్యూసర్ క్షేమం ఎక్కువ చూసేవాళ్ళు. ఆ టైంలో కృష్ణ గారితో మీకు బాగా గుర్తుండిపోయే ఇన్సిడెంట్ ఏదైనా చెప్తారా? అలాగే కృష్ణ గారిని కూడా మీరు బాగా ఇమిటేట్ చేస్తారంట. కృష్ణ గారిని నేను పెద్దగా కృష్ణ గారిని ఎవరైనా ఇమిటేట్ చేయగలరు. ఇప్పుడు మీ కెమెరా పట్టుకుని ఆయన కూడా చేయగలరు. ఆయన మాట్లాడే విధానం అలా ఉంటుంది. ఆయనకి ఒక్క షూటింగ్లో అంటే ఎప్పుడు మా మేడం ఏం చెప్తే అది వినేవాడు. ఒకే ఒక పర్టికులర్ దాంట్లో గడ్డం పెట్టేసి ఆయనకి కన్వర్లాల్, అంతం కాదు ఆరంభం, డబుల్ యాక్షన్. ఓకే. ఒకదానికి గడ్డం ఉంటుంది, ఒకదానికి గడ్డం లేదు. సో ఈ గడ్డం అంటించినప్పుడు ఏంటంటే గమ్ పెట్టి, ఇప్పుడున్నంత టెక్నాలజీ అప్పుడు లేదు. ఈవెన్ రామారావు గారికి కూడా గడ్డం పెట్టేటప్పుడు గమ్ అంటించి దాని మీద ఎలా గట్టిగా ఒత్తారు. అది స్పిరిట్ ఉంటుంది దానిలో. అది చర్మాన్ని బాగా అంటే వేడి, ఒక రకమైన ఇరిటేషన్ ఉంటుంది. సో ఆ గెటప్ వేస్తే మాత్రం వెంటనే షూట్ చేయాలి. లేకపోతే ఎప్పుడు మా విజయనగరం గారు చెప్పింది ఆయన వినేవాడు. గడ్డం పెట్టినప్పుడు మాత్రం ఆయన ఏం చెప్తే అది ఈవిడ విని సాధ్యమైన తొందరగా దాన్ని ఫినిష్ చేసేవాడు. ఓకే. అదొక్కటే ఆయనకి కోపం. అండ్ మీరు అసిస్టెంట్గా కానీ లేకపోతే కోఆర్డినేటర్ కానీ నాకు ఐడియా లేదు సార్, లెనిన్ బాబు గారి దగ్గర వర్క్ చేశారు. మరో కురుక్షేత్రం మన తమ్మారెడ్డి భరద్వాజ్ గారి బ్రదర్. అవును. అండ్ దానికి ముందు ఇప్పుడు మీరు తీసిన సినిమా కూడా అప్పటికి రిలీజ్ అవ్వాల. తమ్మారెడ్డి గారు మీకు ఛాన్స్ ఇచ్చేటప్పటికి మనీ కూడా రిలీజ్ అవ్వాల. అవును. సో తమ్మారెడ్డి గారు మిమ్మల్ని ఎందుకు అంత గట్టిగా నమ్మడానికి కారణం ఏంటి? 1/2 నేను అసిస్టెంట్గా జగన్నాథరావు చక్రాలు పనిచేశాను వాళ్ళ సినిమాకి. ఆయన దానికి నిర్వాహకుడు, వేరే ప్రొడ్యూసర్లు, చరిత్ర ఆయన బ్యానర్ కూడా. సో నేను పనిచేసినప్పుడు ఆయన అబ్జర్వ్ చేశాడు నన్ను. అంటే మిగతా వాళ్ళు పనిచేసేదానికి నేను పనిచేస్తే నేను ఏ పని చేసినా మనసు పెట్టి చేస్తాను. అంటే మిగతా వాళ్ళు చేయరని కాదు, నేను ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోతాను. అంటే నా పర్సనల్ ఇవన్నీ పక్కన పెట్టి ఆ పని ఏదైతే ఉందో దానికే ఎక్కువ టాప్ ప్రయారిటీ ఇస్తాను. సో అప్పుడు ఆయనకి నేను నచ్చా, నేను డైరెక్టర్ని చేస్తాను అన్నాడు. అన్న తర్వాత ఆయన సినిమా అనౌన్స్ చేశాడు. అదేంటన్నయ్య నన్ను డైరెక్షన్ చేద్దామని మీరు చేశారు మన్మథ సామ్రాజ్యం. లేదు నేను డైరెక్టర్ని చేసి నేను మెడ్రాస్ నుంచి వెళ్ళిపోతాను అనేవాడు. మనీ సినిమా చూసి ఆయనకు కూడా నచ్చలే మనీ. ఓకే. మనీ చూసి నచ్చిన వాడు ఎవడు లేడు హైదరాబాద్లో. ఓడియన్ థియేటర్లో రిలీజ్ అయినప్పుడు మాత్రం నచ్చింది. ఆర్జీవీ కన్నా నచ్చిందా మనీ? అది ఇందాక శివ గురించి మీ ఒపీనియన్ ఏంటి, ఆడుద్దా లేదా అనేది ఒక దశలో పోద్దాయి. ఎందుకంటే నంబర్ ఆఫ్ ప్రొజెక్షన్ వేసి ఎవరికి నచ్చట్లేదు. జీవిత రాజశేఖర్ గారు వాళ్ళు సినిమా చూసి బ్రహ్మానందం వేషాన్ని రామిరెడ్డితో వేస్తే భలే ఉండేది అన్నారు. అంటే మేము కామెడీ అనుకుని తీసాం, వాళ్ళు చాలా సీరియస్గా ఆ సినిమాని చూశారు. అంటే మరి ఆడియన్స్ అంతే సీరియస్గా చూస్తుంటే రెండో రోజు వచ్చేసేది మనీ వెనక్కి. బ్రహ్మానందం ట్రాక్ కూడా లాస్ట్లో యాడ్ చేశారట. లెంగ్త్ తక్కువ యాడ్ చేసాం. అంతకుముందు ఆ థాట్ లేదా? లేదు. 11,500 ఉండాలి ఫీచర్ ఫిలింకి. నేను తీసింది 10,900 వచ్చింది, 11,000 లోపే. సో ఆ బ్రహ్మానందం ట్రాక్ యాడ్ చేసి క్లైమాక్స్లో కూడా అతను ఇన్వాల్వ్ చేసి చేసాం. కొన్నేళ్ల క్రితం మీరు ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేసేవారు, వన్స్ మోర్ అని చెప్పి వీడియోస్ చేసేవారు. నేను వీడియో చూడలేదు, బట్ ఒక తమ్ము చూశాను. చిరంజీవి మెగాస్టారే కాదు అని చెప్పి ఒక తమ్ము పెట్టున్నారు. ఏం సందర్భం అది, ఏం చెప్పారు అక్కడ? మెగాస్టారే కాదంటే అంతకంటే ఎక్కువ అని చెప్పుకుంటా లోపల. గుర్తులేదా మీకు? కాదు అంటే ఆయన డెడికేషన్ చెప్పే దానిలో అది మీరు చూస్తే అర్థమవుద్ది. అంటే ఆయన డెడికేషన్. నేను చిరంజీవి గారి గురించి అంటే ఆయన షూట్ చేస్తున్నప్పుడు కెమెరాకి తను ఎంత మేరకు ఇవ్వగలడు అంతే ఉండేది. తన ప్రయారిటీసు ఇవన్నీ తక్కువ ఉండేవి. ఒక షూటింగు నైట్ చేస్తున్నారు, అది నేను పనిచేసిన దేవాంతకుడు కూడా ఆయనకి చిన్న లెగ్మెంట్ ఇదేదో అయింది, ఫ్రాక్చరు. ఓకే. నైట్లు మాత్రమే డేట్లు, పగలు వేరే షూటింగు. నైట్లు 4:30కి చేసి ఫ్లైట్ ఎక్కి మళ్ళీ సింగపూర్ వెళ్ళాలి. సో ఆయన సౌండ్ వేస్తే మామూలు అసలు ఆ నొప్పికి పెయిన్ తెలిసేది కాదు, అంత అద్భుతంగా డాన్స్ చేసేవాడు. ఆ సౌండ్ ఆఫ్ చేసిన వెంటనే పెయిన్ ఫీల్ అయ్యేవాడు. ఓకే. అది ఆయన హెప్నటైజ్ చేసుకునేవాడు. ఇలాంటివన్నీ చెప్పుకుంటాను. అండ్ ఒక కొలంలో షూటింగ్ అంతా అయిపోయింది, రైన్ ఎఫెక్ట్ అయిపోయిన వెంటనే అంటే ట్రైను ఇదేస్తారు, వాటర్ ట్యాంకులు అయిపోయినాయి.
అయిపోతే ఇక లాస్ట్ షాట్కి నీళ్ళు లేవు. పువ్వాలి అంటారు, చిన్న గార్డెనింగ్ చేసి దాంతో షాట్ తీశారు. ఆయన కోసం పెట్టిన నీళ్లు సపరేట్గా ఉంటాయి స్నానం చేయడానికి. దాంట్లో ఆ పువ్వాళిలోకి పోయడానికి కూడా నీళ్ళు లేవు. అక్కడ ఒక కొలను ఉంది, అరుణాచలం స్టూడియో, అవి తీసుకొచ్చి పోయమన్నాడు. అవి మామూలుగా ఇప్పుడున్న వాళ్ళు ఎవరు అంత సాహసం చేయరు, చాలా చండాలంగా పచ్చగా ఉంటాయి. అవి తెచ్చి దాని మీద పోసి తర్వాత స్నానం చేసి వెళ్ళిపోయాడు మార్నింగ్ ఫ్లైట్కి. జస్ట్ ఆ రోజు షూట్ కంప్లీట్ చేయాలండి అంతే. ఇవాళ ఫినిష్ అయిపోతే ఆ సాంగ్ ఆగిపోద్ది, మళ్ళీ సినిమా రిలీజు డేట్లు ఇవన్నీ ఇలాంటివన్నీ చూసేవాడు ఆయన. అలాంటిది ఏదో చెప్పుకుంటాను అవన్నీ. ఓకే. విజయబాబు నాయుడు గారిది చిరంజీవి అని చెప్పి అప్పట్లో ఒక మ్యాగజైన్ వచ్చేది. అవును. శివాలో చిరంజీవి హీరో అయితే అని చెప్పి ఒక ఆర్టికల్ రాశారు, చదివారా మీరు అది? నేను చదవలేదు. విజయబాబు నాయుడు గారు అలాంటి చిత్ర విచిత్రాలన్నీ చేసేవాడు ఆయన. ఇప్పుడు ఈ బుక్ని చూడాలి అంటే ఆ బుక్లో ఒక బొమ్మను ఇలా తిప్పేసేవాడు. ఓకే. అంటే ఈ బుక్ని ఇలా తిప్పి చూసి ఇక్కడే ఉంది చూసి మళ్ళీ దేని పేజ్ తిప్పితే ఇది మళ్ళీ మామూలుగా ఉండేది. అంటే కీన్ అబ్జర్వేషన్ ఈ బుక్ మీద ఉండాలి అనే దానికి విచిత్రమైన ప్రయోగాలు చేసేవారు ఆయన. మీరు ఎప్పుడైనా కనీసం థాట్ చేశారా నాగార్జున కాకుండా ఇంకే హీరో అయినా శివకి న్యాయం చేయగలరు అని చెప్పి? ఆలోచన రాలేదు. ఇప్పుడు నువ్వు అడిగా కూడా రావట్లా. అండ్ శివ సినిమా వచ్చిన తర్వాత బాగా జలస్గా ఫీల్ అయిన హీరోలు ఎవరైనా ఉన్నారు ఇండస్ట్రీలో, నాకు ఎందుకు పడలేదు ఈ సినిమా అని? అంటే నేనే పూర్తిగా చెప్పలేకపోతున్నా నా గురించి. ఇది నేనేం ఫీల్ అయ్యాను, ఇంకో హీరో ఏం ఫీల్ అయ్యాడో నేను ఎలా చెప్పగలను? వెంకటేష్ గారు అందరూ ఫీల్ అయ్యి ఉంటారు. అంటే ఇప్పుడు ఈ సినిమా నాకు ఇస్తే నేను చేసేవాడిని కదా అని అనుకుంటారు. అంటే కంటెంపరీగా అప్పుడున్న సమకాలీన సమవయస్కుల్లో ఉన్నవాడు ఆయన వెంకటేష్ అయి ఉంటారు. బట్ ఆయన కూడా మధ్యలో ఏదో జోక్గా అన్నాడు కానీ, అంటే నేను బయట వినడం ఎక్కడో. అంతేగాని ఇప్పుడు ఏ హిట్ సినిమా వచ్చినా కానీ ఇంకో 3-4 హీరోల కాంపౌండ్లో ఇది మనం చేస్తే బాగుండేది కదా అని అనుకుంటారు. ఏం దానికి సహజం. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకే. 36 ఏళ్ళ తర్వాత శివ మళ్ళీ రిలీజ్ కాబోతుంది. ఆ ఆనందాన్ని అందరం మరొకసారి పంచుకొని ఆ అనుభూతిని మళ్ళీ ఆస్వాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.